సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో కొంచెం ఆగండి సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. అలాసి గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. నేను జస్ట్ ఇప్పుడు ఎంటర్ అయ్యాను. మీరు అందరు వస్తున్నారు కానీ నేను కొద్దిగా అంటే ఇప్పుడు ఎంటర్ అయ్యాను అని చెప్పేసి శాంతిరాజు సార్ వెల్కమ్, అండ్ నాగప్రసాద్ సార్ మీరు. అదే సార్, గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్ సార్. అలాసి గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ గుడ్ మార్నింగ్. ఎస్ సార్, థ్యాంక్ యూ, వెల్కమ్. శాంతిరాజు సార్ మాట్లాడండి. చక్కల ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు కానీ నేను మైక్ అనుమతి ఎందుకు తీసుకోవాలంటే. ఎస్ సార్, చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం సార్. ఎస్ సార్, చెప్పండి. అదే ఎవరు మాట్లాడకపోతే నేను అట్లా మాట్లాడాను సార్. అట్లా ఎవరు మాట్లాడకపోతే అంటే ఇప్పుడు నేనేమో ఇప్పుడే వచ్చేసాను. అదే చాలా టైం కూడా 10 నిమిషాలు అవుతుంది కదా. ఇంకో మొబైల్లో కాల్ వచ్చింది. అందుకని నేను ఆన్ చేసిన సార్ అట్లా. ఓకే, థ్యాంక్ యూ ఎవరిబడి, వెల్కమ్ అందరికి. నమస్తే. ఏం నడుస్తుంది, ఎలా నడుస్తుంది మరి? ప్రతి ఒక్కళ్ళు మీ ఫోకస్ అంతా ఎక్కడుంది? ఈ రోజు కూడా కొంచెం పీవీసీ ఫ్లక్చుయేషన్ జరిగినట్టున్నది కదా, కొంచెం అప్ ట్రెండ్ తీసుకున్నట్టున్నది. అందరూ పాజిటివ్గా ఉండాలి. బై చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ రేట్లోనే మనీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ మనకు ఖచ్చితంగా టైం అనేది పడుతుంది. ఓకే, ఈరోజు చూసారా బీటీసీ మొన్న బిట్కాయిన్ దగ్గర 95 లోపుకు వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఎబో 1 lakh కూడా వెళ్ళింది. ఎబో 1 lakh $1 ఒక్కొక్క రోజు $5,000 పడిపోతుంది. ఈ మధ్య న్యూస్ లో కూడా వస్తుంది అది, ఒకరోజు ఇలా పడిపోతే ఇలా పడిపోయింది అని చెప్పేసి. బట్ మనకు పాతదే. ఇప్పుడు న్యూస్ లో వస్తుంది వీటిలో, అంటే ఏమంటుందని వే టు న్యూస్ సంథింగ్ వీటిలో న్యూస్ లోకి వస్తుంది కదా. సరే, ఒక్క నిమిషం నాకు ఎవరైనా వెల్కమ్ సార్, ఎవరైనా మాట్లాడండి. నేను ఒక 5 నిమిషాలు అయితే ఫ్రీ అవుతా పూర్తిగా, దెన్ విల్ కంటిన్యూ. ఈరోజు అందరూ బిజీగా ఉన్నట్టున్నారా? సో మరి ఒక్కసారి నేను ఒక 5 నిమిషాలు మ్యూట్ అవుతాను. రాజమౌళి వెంకటేశ్వర సార్ వెల్కమ్ సార్. మీరు మరి కంటిన్యూ బిజీగా ఉన్నారా సార్, కంఫర్టబుల్ ఉన్నారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఎలా ఉన్నారు సార్? సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాను సార్, బాగున్నాను. ఓకే సార్, అందరికి నమస్కారం సార్. నమస్తే సార్, మాట్లాడండి సార్. ఓకే సార్. నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సార్. ముందుగా ఈ కువైట్ మీటింగ్కు హాజరవుతున్న
ప్రతి ఒక్క నా పీవీసీ మెటా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం సార్. సో ముందుగా ఈ కోవిడ్ మీటింగ్ అందించినందుకు మరొకసారి రాజా సార్కు నమస్కారం సార్. అదేవిధంగా మనకు ఉదయ సూర్యుడు శంకర్ సార్ కూడా వారికి కూడా ఒకసారి ఈ మీటింగ్లో గుర్తు చేసుకోవాలి సార్. అలాగే రమేష్ సార్ కానీ, తర్వాత మనకి ఈరోజు కోట వెంకటేష్ సారు మరి రాలేదు కాబట్టి నేను కొద్దిసేపు సారు తీసుకోమన్నారు కాబట్టి సెషన్ నేను కొద్దిసేపు నడిపిస్తాను సార్. సో మనం ఈ సిస్టంలోకి వచ్చాం సార్. ఇంత మంచి సిస్టంలోకి మనం అందరం ఉన్నందుకు సో ఈ సిస్టమ్ రూపకర్త అయిన డానియల్ జాన్సన్ గారికి, వారి బృందానికి నా తరపున కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నారు సార్. సో సిస్టమ్ అన్ని అహర్నిశలు సిస్టమ్ వారు మనని కోటీశ్వర్లు చేయడం కోసం వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తూ ప్రతి అప్డేట్ను ఇచ్చుకుంటూ మనకు వస్తున్నారు సార్. సో అందుకనే సిస్టమ్ ఏదైతే చెప్తుందో సిస్టానికి అనుకూలంగా మనం కనుక ముందుకు వెళ్ళినట్టయితే ఈ సిస్టంలో మనకు చెప్పిన మాట ఒకటి వాగ్దానం చేసింది సార్, మిమ్మల్ని మిలినియర్లని బిలినియర్ చేస్తా అని. సో ఏదైనా మనకు మంచి జరగాలి అంటే కొంచెం ఆలస్యం అవుతుంది. సో ఆ ఆలస్యం అనేది కూడా ఇప్పుడున్న ప్రస్తుత నెట్వర్క్ ఫీల్డ్లో సో ఆలస్యం అనేది కూడా బాగా ఎక్కువైనా కూడా బాగోదు అని చెప్పేసి నా అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తున్నాను సార్. సో సిస్టమ్ మనకు ఏదైతే మనం మూగది చెవిటిది అనుకుంటాం కాబట్టి సో వింటుంది, కానీ మనకు సమాధానం కూడా మన సిస్టమ్ నుంచి వస్తే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను సార్. సిస్టమ్ నుంచి మనకు కూడా మనకు కనీసం సపోర్టెడ్గా మనం ఏదైనా మెయిల్ పెట్టినా, మనం ఏదన్నా కనీసం తెలుసో తెలియక కనీసం ఏదన్నా అడిగినా కానీ ఇది క్రిప్టో అంటే నాకైతే తెలిసింది తక్కువే సార్. కానీ మనకు వివిధ రకాలైన సిస్టమ్స్ని మనం చూస్తూ ఉంటే ఏంటంటే ఇక్కడ సమాధానం అనేది మాత్రం మన సిస్టంలో మనకు దొరకట్లేదు అని చెప్పేసి ప్రేక్షకులంతా, అంటే మన యూజర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా టీంలో కానీ మన మీటింగులలో కానీ నిరుత్సాహపడుతున్నారు. రెండోది ఏంటంటే మనం రేటు విషయంలో కూడా చాలా వరకు మనం చూస్తున్నాము, మనం వింటున్నాము. ఏంటి అంటే వితండవాదాలని $13 వెళ్ళిన కాయను మనకి ఈరోజు రూపాయి 10 పైసలు ఉంది అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి మన వాళ్ళందరూ కొంచెం అంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టుకొని ఎవరైతే సిస్టమ్ ఇచ్చిన దాన్ని అనుకరించకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే లాస్ పోయినట్టుగా, వాళ్ళు మాత్రమే బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది సార్. ఎవరైతే సిస్టమ్ చెప్పినట్టుగా వింటున్నారో, ఆ సిస్టానికి అనుకూలంగా వెళ్తున్నారో, ఆ సిస్టమ్ చెప్పినట్టు విని సిస్టానికి అనుకూలంగా విని రోజు ఉదయం సాయంత్రం, అంటే ఉదయం రిచ్ భారత్ మీటింగ్లో కానీ సాయంత్రం కువైట్ మీటింగ్లో కానీ హాజరయ్యి విన్న వాళ్ళు ఎవరు కూడా నష్టపోలేదని అయితే నేను అనుకుంటూ ఉన్నాను సార్. సో అందుకనే సిస్టమ్ మనకు అండగా ఉంటుంది. సో మనం అనుకుంటున్నాం సార్, గల్లీ రోడ్డు వేయాలంటే ఒక రోజు ఒక రాత్రిలో వేస్తారు. సో అదే హైవే రోడ్డు వేయాలంటే మాత్రం దానికి ప్రణాళిక వేయడానికే ఒక 3 to 5 years ఖచ్చితంగా పడుతుంది. సో వన్స్ ఒక రోడ్ అనేది హైవే అనేది స్టార్ట్ అయింది అంటే మన ప్రయాణం అనేది ఎంత సాఫీగా పోతుందో మనందరికీ తెలుసు సార్. సో అదేవిధంగా చెప్పాలంటే మనం ఏదైతే ఈ సిస్టంలోకి డబ్బులు సంపాదించుకోవడానికే వచ్చామో, సిస్టమ్ మనకిచ్చిన వాగ్దానం ఏంటి అంటే మనని మిలినియర్లని బిలినియర్ని చేస్తా అంటుంది. సో దానికి అనుకూలంగానే అడుగులు వేస్తుంది. కాకపోతే మనం చూసేది ఏంటంటే కేవలం ఒక రేటును మాత్రమే చూస్తున్నాం సార్. సో రేటు ఖచ్చితంగా అది పెరుగుతుంది సార్, మనం అందరికీ తెలుసు, మీకు నాకు అందరికీ తెలుసు. సో కొనుగోలుదారులు ఎక్కువైనప్పుడు రేటు పెరుగుతుంది, ఎవరైతే అమ్మకందారులు ఎక్కువైతే రేటు తగ్గుతుంది అని వింటున్నాము. సో ప్రతి క్రిప్టోలో ఉన్న లక్షణం కూడా ఇదే సార్. ఎవరైతే క్రిప్టోనే కాదు సార్, ఏదైనా ఒక వస్తువుకు డిమాండ్ సప్లై మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి సో డిమాండ్ ఏదైతే వస్తువుకి ఎక్కువ ఉంటుందో దాని వాల్యూ పెరుగుతుంది. సో ఏదైతే సప్లైకి అనుకూలంగా అమ్మకాలు కూడా జరుగుతూ ఉంటాయో అప్పుడు మన వాల్యూ తగ్గుతూ ఉంటుంది. సో తగ్గాలి అన్నా పెరగాలన్నా మనమే కారణం సార్. సో దాన్ని కూడా మనందరూ కూడా మన పీవీసీ మెటా కుటుంబ సభ్యులందరూ కూడా గ్రహించాల్సిందిగా విన్నవించుకుంటున్నాం సార్. సో ఏదైనా మనం ఒక సిస్టంలోకి వచ్చాము అంటే సిస్టమ్ గురించి పూర్తిగా అవగాహన చేసుకుంటే సో ఆ సిస్టంలో జరుగుతున్న పరిణామాలన్నిటినీ బట్టి మనం చూసినట్టయితే గనక సో ఏదైనా మనం అనుకున్నది సాధించాలనుకుంటే కొంచెం టైం పడుతుంది సార్. ఇక్కడ నిరుత్సాహంగా ఉన్నారు అని చెప్పేసి ఎందుకు అంటే నేను మాట ఫస్ట్గానే సార్ నన్ను ఆహ్వానించగానే ఎందుకు అంటున్నాను అంటే సో మనం పీవీసీ మెటా రేటు పెరిగితే మన కుటుంబ సభ్యులంతా ఒక పండగ వాతావరణాన్ని మళ్ళీ ఏదైతే కరీంనగర్లో ఒక సభ నిర్వహించుకున్నామో అలా మనం ఒక సభ నిర్వహించుకోవాలని మనందరం ఉర్రూతల ఊగుతున్నాం సార్.
కానీ ఈ మూమెంట్లో గనక అలాంటి సభ పెట్టుకున్నట్టయితే అనుకూలత కంటే ఎక్కువ ప్రతికూలత ఎక్కువ వస్తుంది కాబట్టి సో మన సిస్టంలో ఉన్న ప్రతినిధులు కానీ మనం ఇప్పుడు గూగుల్ మీట్లో హాజరవుతున్న ప్రతినిధులు కానీ సో మన సిస్టంలో నేను గమనించిన పెద్ద మైనస్ ఏంటంటే సార్ సో సమాధానం అనేది ఏదైనా ఒక మొన్న మనం అనుకుంటున్నాం ఎర్లీ బర్డ్ ఆఫర్ అనుకునేటప్పుడు కొత్త అకౌంట్లు వేసినప్పుడు మనం రిఫరల్గా కింద వ్యాలెట్లు ఒక 2 ఓపెన్ చేసి వేస్తే అవి కనపడట్లేదు. కొంతమందికి నవంబర్ 30 31 నాడో సీడ్ ఫండింగ్ చేసినవి, టోకెన్ ఫార్మింగ్ చేసినవి కొన్ని కనపడట్లేదు. సో అలాంటి వాటికి మనం సిస్టమ్ని ఎవరిని అడగాలనేది కూడా అర్థం కాని విషయం. సో అలాంటప్పుడు మనం కొత్త వాళ్ళకి చెప్పాలంటే కొంచెం వాళ్ళు అదే కనుక ఫస్ట్ టైం అయితే వాళ్ళు 5,000 10,000 పెట్టుకొని ఉంటారు కాబట్టి వాళ్ళని మనం అంటే సిస్టంలో గత 5-6 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కాబట్టి సిస్టాన్ని అర్థం చేసుకుంటాం, సిస్టాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్తాము. సో కొత్త వాళ్ళని తీసుకురావాలంటే ఇక్కడ ఉన్నది ఏంటంటే రేటు ఒకటైతే, రెండోది మనకు సమాధానం సిస్టమ్ నుంచి రావట్లేదు సార్. సో అందుకనే ఈ సిస్టమ్ నుంచి కూడా మనకు ఏదైనా మెయిల్ పెడితే ఖచ్చితంగా వాళ్లకు సపోర్ట్ సిస్టమ్ ద్వారా సమాధానం కనుక వచ్చినట్టయితే మనకు కూడా పాజిటివ్ వైబ్రేషన్లు ఎక్కువ ఉంటాయి సార్. మనకు కూడా నాకు సిస్టమ్ సమాధానం ప్రతి ప్రశ్నకు నాకు సమాధానం చెప్తుంది అని చెప్పి భావించి మనం చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఈ సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను సార్. సో సిస్టంలో ఏదైనా కానీ సార్ బొమ్మ బొరుసు ఉంటుంది సార్, మంచి ఉంటుంది చెడు ఉంటుంది. సో ఏదైతే మంచి ఉన్నదో మంచిని మనం తీసుకొని కనుక ముందుకు వెళ్ళినట్టయితే మనం అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి సార్. సో అందుకనే మనం సిస్టానికి అనుకూలంగా నడుద్దాం సార్. ప్రతిదీ మనం పాజిటివ్గా తీసుకుందాం సార్. ఏదైతే పెద్దలు చెప్తున్నారో ఆ పెద్దలు చెప్పిన దాన్ని అనుకరించి మనం గనక ముందుకు వెళ్ళినట్టయితే మనం అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను సార్. సో దీని గురించి నేను మాట్లాడిన విషయాలలో పెద్దలు ఎవరైనా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. సార్ మంచి మంచి విషయాలు సార్. ఇది సార్ 100% సార్. మనం ఎందుకంటే వెయిట్ అండ్ సీ అన్నట్టుగా తార్ రోడ్డు వేయాలంటే మరి దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. సో ప్రతిదీ మనం అన్ని కూడా ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. సో అప్పుడే కదా మనము అలా మీరు అన్నట్టుగా రోడ్డు అంటే మామూలు రోడ్డు అంటే సీదా తవ్వుకుంటూ వెళ్ళడమే కాదు సార్. మామూలుగా ఏం చేయాలని పనుల దానికి ఏం ప్లానింగ్ అవసరం లేదు మీరు అన్నట్టుగా. 100% మనకి ఎస్ సార్. సో ప్రతి ఒక్కరు కానీ మీరందరూ కూడా మనందరం కూడా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలా. సో ప్రతిరోజు చెప్తున్నాం అనుకోవచ్చు, ఎప్పుడైనా కూడా మనము ఎంత యాక్టివ్నెస్ మన బాడీలో కనబడితే, మన మనసులో ఎంత యాక్టివ్నెస్ కనబడితే మనము తొందరగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా మనం ఒక మంచి ఫండ్ తీసుకోవడానికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ అనేది పాజిటివ్నెస్ గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి ఎప్పుడైనా కూడా. తర్వాత కంపల్సరీ అలా యాక్టివ్నెస్ లో మనం ఉన్నప్పుడే మనం నిజంగా మనకు పాజిటివ్నెస్ అనేది దొరుకుతుంది. ఇట్స్ ట్రూ. ఇది మనం ఎన్నోసార్లు ఇలాంటి సిస్టమ్ కూడా చేసుకున్నాం. ఓకే, సో అందుకని చెప్పి ముందుగా మన సార్ చెప్పిన మాటలు నాకు అదే అర్థమైంది సార్. 100% మనం ఒక పాజిటివ్నెస్ తో వెళ్ళినప్పుడు అది మనని ముందరికి తీసుకెళ్తుంది. ఒక మాట, అందరూ డల్ ఉన్నారు అంటే డల్ గా సిస్టమ్ చేయలేదు ఎవరిని. అవునవును సార్. కొంతమంది సిస్టమ్ ఎక్కడ కానీ ఎవరిని కానీ నీకు వేరు నీకు వేరు నీకు వేరు అనే విధంగా ఎప్పుడు ఇక్కడ చేయదు కూడా. సో అందుకే కొంతమంది సంతోషంగా ఉంటారు, కొంతమంది మరి మిడిల్ లో ఉంటారు, కొంతమంది డౌన్ లో ఉంటారు. అంటే దీని అర్థం ఏంటి సార్? అంటే మనం అనుకున్నది అది మనదే. సో కొంతమంది ఏమో ఫుల్ హ్యాపీ లో వర్క్ చేస్తున్నారు, ఫుల్ హ్యాపీ. కొంతమంది మిడిల్, అంటే అటు కాకుండా ఇటు కాకుండా ఓట్స్ ఓకే అన్నట్టుగా. కొంతమంది ఇది వేస్ట్, బట్ ఇందులో రన్ అవుతున్నాం. సో అంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే ఫుల్ సంతోషంగా ఉన్నారో వాళ్ళకు వేరేగా నీకేం ఇవ్వలేదు, మిడిల్ లో ఉన్న వాళ్ళకి నీకేం కొంచెం తగ్గించలేదు. ఇక్కడ డౌన్ ఫాల్ అంటే అసలు ఇది వేస్ట్ అనే వాళ్ళకి కూడా నువ్వు వేరే రకంగా చూడలేదు. సో అంటే దీన్ని బట్టి మనము ఏదైతే అనుకుంటున్నామో, మనం ఏదైతే ఊహిస్తున్నామో అది మాత్రమే అనమాట. అంటే మన మైండ్ సెట్టే
మనం మారాలి తప్ప ఇంకొకటి మారాలి. మన మైండ్ సెట్ మనం మార్చుకోవాలి సార్. ఎస్ సార్. సో ఎనివే థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు షేర్ చేశారు ఈరోజు. థ్యాంక్ యూ సార్. సార్ మొన్న మాకు టైం ఉంది అంటే రాజేష్ సార్, అవును మొన్న నేను ఒక స్టోరీ రిచ్ భారత్ లో ఒక స్టోరీ చెప్పాను. మనము మరి సబ్జెక్ట్ ఏం లేదు అనుకుంటే ఆ రోజు ఎంతమంది ఉన్నారో కొంతమందికి అర్థం కాలేదు అని చెప్పారు. మరొకసారి ఆ స్టోరీ చెప్పుకుందాం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. మీరు ఏది చెప్తారో అయిపోయిన తర్వాత కాశీ వెంకటేశ్వర్లు సార్ని మనం ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ సార్, మాట్లాడండి సార్ మీరే. ఓకే ఓకే, చెప్పొచ్చు కదా సార్, ఒక 20 minutes ఉంటుంది. నో ప్రాబ్లం సార్, చెప్పండి సార్. చెప్పిన తర్వాత నేను కంటిన్యూ ఉన్నాను, మీరు మాట్లాడిన తర్వాత ఏంటంటే నేను మాట్లాడతాను మళ్ళీ. నో ప్రాబ్లం, వెల్కమ్ సార్. ఓకే సార్. ఓకే సార్, మొన్న స్టోరీ విన్న వాళ్ళు ఇందులో దరిదాపులో ఒక నాకు తెలిసి 10 నుంచి 15 మంది ఉంటుంటారు సార్. అందరూ మళ్ళీ ఒకసారి వింటే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. మొన్న విన్న వాళ్ళైతే మరొకసారి వినండి సార్. సో ఎందుకు అంటే ఈ స్టోరీ మనం ప్రతిరోజు హ్యాకర్స్ గురించి అంటే దొంగల గురించి చెప్పుకుంటూ ఉంటాం సార్. సో దొంగలు అనేవాళ్ళు ఏ రకంగా ఉంటారు, మనం ఏ రకంగా ఆలోచిస్తాం అనేదే ఈ స్టోరీలోని భాగం సార్. సో ఎందుకు అంటే మనకంటే దొంగే ఫాస్ట్గా ఆలోచిస్తాడు సార్. సో దాంట్లో ఈ స్టోరీ విన్న తర్వాత మీరే చెప్తారు అనుకుంటున్నాను. సో నా వాయిస్ క్లియర్గా సార్? క్లియర్ సార్, క్లియర్. థ్యాంక్ యూ సార్. సో విన్న వాళ్ళైతే మరొకసారి వినండి సార్. నాకు ఆ రోజు కొంచెం జలుబు చేసి దగ్గు బాగా వచ్చి మధ్య మధ్యలో అర్థం కాలేదు సార్ అని చెప్పేసి మా మిత్రుడు హుస్సేన్ గారు చెప్పడం జరిగింది. సో స్టోరీ బాగానే ఉంది సార్, మరొకసారి చెప్పండి సార్ అంటే, సరే మన కోవైట్ మీటింగ్లో కూడా కొందరు విషయాలు తెలుసుకుంటారు కదా అని చెప్పేసి మీకోసం మళ్ళొకసారి నేను ఈ స్టోరీని కంటిన్యూ చేస్తున్నాను సార్. స్టోరీ ఏంటంటే సార్, ఒక ఊళ్ళో ఒక ప్రెసిడెంట్ గారు ఉంటారు. ఆ ప్రెసిడెంట్ గారికి కొంత అంటే ప్రెసిడెంట్ గారు అనగానే మనకు అందరికీ తెలుసు, ఊరందరినీ అప్పుడు వేలే వాళ్ళే ప్రెసిడెంట్స్. సో ఒక విధంగా చెప్పుకోవాలంటే రాజు అనొచ్చు. ఒక ఊళ్ళో రాజుగారు ఉంటారు సార్. ఆ రాజుగారు ఒక చిన్న పంచాయతీ చేస్తారు ఒక రోజు ఆ ఊళ్ళో. ఆ పంచాయతీ చేసే క్రమంలో అందరికీ జాగ్రత్తలు చెప్తూ ఉండే క్రమంలో అతనికి సంపాదించుకున్న సంపాదన ఏదైతే ఉందో అతను ఏం చేస్తాడంటే, రాజు బంగారుపి కోళ్ళతోటి మంచం చేయించుకుంటాడు సార్. 4 సైడ్లు 4 కోళ్ళు పెట్టి ఒక మంచం చేయించుకుంటాడు. సో అదే క్రమంలో అక్కడ జనానికి అందరికీ జాగ్రత్తలు చెప్పేటప్పుడు ఏమంటాడంటే ఈ రాజు, సో నేను చూడు నాకు ఉన్న బంగారాన్నంతా నా మంచం చేయించుకున్నాను. ఆ మంచానికి 4 కోళ్ళకు 4 బంగారు కోళ్ళే ఉంటాయి 4 సైడ్లు. సో ఆ 4 సైడ్ల బంగారు కోళ్ళు పెట్టుకొని నేను ఆ మంచం మీద పడుకొని ఉంటాను. సో ఎవరు వచ్చినా దొంగతనానికి చేయడానికి వీలు కాకుండా నా లోపల బెడ్రూమ్లో దాచుకున్నాను. ఎవరన్నా వచ్చి గింత సప్పుడు చేసినా నేను ఆ బంగారాన్ని జాగ్రత్త పరుచుకుంటానని చెప్పేసి అందరికి జాగ్రత్త చెప్పే క్రమంలో ఈ రాజు చెప్తాడనమాట సార్. సో అయితే అక్కడ ఒక తండ్రి కొడుకులు ఉంటారు. అయితే వీళ్ళు ఏమనుకుంటారంటే, రాజుగారికి 4 కోళ్ళ బంగారం మంచం ఉంది, ఆ మంచానికి ఉన్న కోళ్ళు గనక మనం కొట్టేసినట్టయితే ఖచ్చితంగా మన లైఫ్ అనేది సెటిల్ అవుతుంది అని చెప్పేసి ఒక తండ్రి కొడుకు ఇద్దరు మాట్లాడుకుంటారు సార్ రాజుగారు చెప్పిన తర్వాత. ఆ తర్వాత ఏం జరుగుద్ది అంటే వీళ్ళు దాన్ని ప్రాక్టికల్ కోసం ఏం చేస్తారంటే, ఒక చెట్టు మీద ఒక కొంగ చివర్లో గూడు పెడుతుంది. గూట్లో గుడ్లు పెట్టి ఆ గుడ్ల మీద కొంగ అనేది పొదుగుతూ ఉంటుంది సార్. సో ఈ తండ్రి అంటాడు, నాన్న మనం ఆ దొంగతనం గనక సక్సెస్ కావాలంటే మనం దీన్ని ప్రాక్టికల్గా ఒక పని చేద్దాము. ఆ పని ఏంటంటే, ఆ చిట్ట చివర్లో ఉన్న కొంగకు తెలవకుండా కొంగ గూట్లో ఉన్న గుడ్లు మనం తీసుకోవాలి. సో అది గనక చేసినట్టయితే మనం అక్కడ సక్సెస్ అవుతామని చెప్పేసి తండ్రి కొడుకు చెప్తాడు సార్. సో తండ్రి కొడుకు చెప్పంగానే కొడుకు ఏమంటాడు, సరే నాన్న అని చెప్పేసి ఒకరోజు తండ్రి కొడుకులు ఒక నైటు ఆ చెట్టు ఎక్కుతారు. చెట్టు ఎక్కిన తర్వాత ఆ చిట్ట చివర్లకు వెళ్తారు. కొంగ లెగకుండా గుడ్లు తీయాలన్నమాట. సో తండ్రి ఏం చేస్తాడంటే, కొంగ లెగకుండా గూడులో ఉన్న గుడ్లని కొంగకు తెలియకుండా కొట్టేసి జేబులో వేసుకుంటాడు సార్. సో అదే దిగొచ్చే క్రమంలో తండ్రికి తెలియకుండా తండ్రి జేబులో ఉన్న గుడ్లని కొడుకు దొంగలిస్తాడు. అంటే ఇక్కడ ఇద్దరు సక్సెస్ అయ్యారు. కొంగకు తెలియకుండా తండ్రి కొంగ గూట్లో గుడ్లు తీసేసి జేబులో వేసుకున్నాడు. తండ్రికే తెలియకుండా తండ్రి జేబులో ఉన్న గుడ్లని కొడుకు తీసుకున్నాడు. సో అంటే ఇద్దరు, ఆయనే దొంగ అంటే ఈయన గజ దొంగ అని అర్థం. సో అప్పుడు ఏం చేస్తారు, ఇద్దరు సక్సెస్ అయ్యారు కాబట్టి ఇక సరే అని చెప్పేసి ఆ రాజుగారి బెడ్రూమ్ ఎక్కడ ఉంటుంది అవన్నీ సెర్చ్ చేసుకొని అతనికి వాళ్ళ ఇంటికే తెలియకుండా ఆ ఇంటికి చిన్న కన్నం మనిషి దూరే అంత కన్నం పెట్టేసి ఒకరోజు రాజుగారి ఇంట్లోకి
దొంగతనానికి 4 బిందెలు తీసుకొని ఒక అర్ధరేత్రి వెళ్తారు సార్. సో 4 బిందెలు ఎందుకు తీసుకొని వెళ్ళారు అంటే, ఒక మంచం కోడు తీయంగానే ఒక బిందెని ఆ రాజుగారి మంచం కింద పెడతారు, రాజుగారు పడుకొనే ఉంటారు. రెండో మంచం కోడు తీయంగానే కదలకుంటా, మంచం కూడా కదలకుంటా, కొంగకైతే తెలవకుండా ఎట్లయితే గుడ్లు దొంగిలించారో రాజుగారికి తెలవకుండా రాజుగారి మంచానుకున్న ఒక్కొక్క కోడు వీళ్ళు దొంగిలిస్తూ ఉన్నారు. సో ఒక కోడి తీశారు, ఒక బిందె పెట్టారు, మంచం సమానం అయిపోయింది. రెండో కోడి తీశారు, రెండో బిందె పెట్టారు, సమానం అయిపోయింది. మూడో కోడి తీశారు, మూడో బిందె పెట్టారు, సమానం అయిపోయింది. సో ఈ తీసిన కోళ్ళన్నీ తండ్రి ఏమో ఇంటి లోపల ఉన్నాడు, కొడుకేమో ఇంటి బయట ఉన్నాడు. సో 4వ కోడి తీసేసరికి మంచం గడిబిడైంది. కథ రాజుగారికి తెలివి వచ్చేసింది. అరే దొంగ 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 అనగానే ఇక అటున్న భటులు అంటూ ఉంటారు కాబట్టి ఆ రాజుగారు దొంగ దొంగ అనగానే ఇక ఇతను ఏం చేసిండు, ఆ కోడిని వదిలిపెట్టేసి ఆ కన్నంలో నుంచి దూరటానికి ప్రయత్నం చేసినప్పుడు తలకాయ యువతల వైపు ఉన్నది, కాళ్ళు అవతల వైపు ఉన్నాయి. సో కొడుకు ఒకటే మాట చెప్పిండు సార్. ఆ మాట ఏంటంటే, కొడుకు తెలివి ఉంటే బతుకు నా కొడక అని చెప్పేసిండు. కొడుకు తెలివి ఉంటే బతుకు నా కొడక అని చెప్పేసిండు. సో ఆ క్షణంలోనే కొడుకు ఏమొచ్చింది ఆలోచన అంటే, కాళ్ళు లోపల ఉన్నాయి, తలకాయ బయట ఉన్నది, తలకాయ లేకపోతే ఎవరు గుర్తుపట్టలేని అని చెప్పేసి ఆ 3 మంచం కోళ్ళని టకటక మూట కట్టుకొని తండ్రి మెడకాయ నరుక్కొని పరారైంది సార్. సో ఈలోపు ఆ లోపల ఉన్న భటులందరూ గుంజేసరికి మొండెం మాత్రమే రాజుగారి వైపు ఉన్నది, తల అంతా పట్టుకొని తల లేకపోతే ఎవరు గుర్తుపట్టలేరు అని చెప్పేసి ఆ తల తీసుకొని వెళ్తాడు సార్. వెళ్ళే క్రమంలో ఏమవుతుంది, నెత్తురు గారుతూ ఉంటుంది కాబట్టి వెళ్ళే క్రమంలో ఒక దారిలో ఒక కిరాణా షాప్ ఉంటుంది. ఆ కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు అంటే, ఆ కిరాణా షాప్ ఆయన్ని తలుపు కొడతారు. తలుపు కొట్టగానే అర్ధరాత్రి ఎవరు లేస్తారు, జనరల్గా ఏదో కావాలంటాడు అని చెప్పేసి కిటికీ తీసి ఆయన కిటికీలో నుంచి ఏం కావాలి బాబు అంటే, నాకు కొన్ని కవర్లు కావాలి అని చెప్పేసి అడుగుతాడు. సర్లే అని చెప్పేసి ఆయన చేతిలో ఉన్న కొన్ని బస్తా సంచులు లాంటి ఆ సంచులు తీసి ఇచ్చేస్తాడు. సో ఇచ్చేటప్పుడు ఇతను ఏం చేస్తాడంటే, ఆ కోమట అయిన అంటే అప్పుడు కోమటలే ఉండేది కాబట్టి, సో కోమట అయిన చేతిని సగానికి అంటే కోసేస్తాడు అన్నమాట, బ్లడ్ గారటం కోసం. అక్కడ కోయంగానే అతని బ్లడ్ గారుతూ ఉంటుంది, ఈ తలలో ఉన్న బ్లడ్ గారుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ బ్లడ్ గారుతూ ఉంటేనే ఈ తల తీసి ఆ బస్తాలు వేసుకొని బ్లడ్ గారకుండా అక్కడి వరకే స్టాప్ అయ్యేటట్టు చూసుకుంటాడు. ఆ తలకాయ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక తెల్లారుతుంది. తెల్లారినాక ఏం చేస్తారు అంటే, ఆ రాజుగారు ఏం చేస్తారంటే, అరే నా ఇంట్లో దొంగలు పడ్డారు, మొత్తం ఇట్లా నాకు మొండెం దొరికింది, ఈ తలకాయ ఎవరిది అవుతుందో వాళ్ళే ఖచ్చితంగా దొంగలు అవుతారని ఇల్లు మొత్తం చెక్ చేపిస్తారు. చెక్ చేపిస్తే ఆ ఇంట్లో ఎక్కడా దొరకదు. సో ఏం చేసిండు, వెళ్ళేసరికి ఇతను ఈ మంచం కోళ్ళు 3 మంచం కోళ్ళు ప్లస్ తండ్రి తలకాయ తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్తాడు. అమ్మ, ఈరోజు నేను రాజుగారి ఇంట్లో దొంగతనానికి వెళ్ళాము, అక్కడ దొంగతనం సక్సెస్ అయింది, 3 మంచం కోళ్ళు దొంగిలించుకొని వచ్చాము. ఈ 3 మంచం కోళ్ళు అమ్మితే మనం 3 తరాలు కూడా బతికిన డబ్బులు మనకు పుష్కలంగా ఉంటాయి. సో వీటిని భద్రపరచుకోవాల్సింది మనమే అని చెప్పేసి ఆ తల్లికి కొడుకు చెప్పేస్తే, ఆ తల్లి కొడుకులు కలిపి ఆ బంగారు మంచం కోళ్ళని ప్లస్ తండ్రి తలని భద్రంగా దాచిపెడతారు. అయితే రాజుగారు పొద్దుటనే మొత్తం షాటింగ్ పేషెంట్, ఈ దొంగ ఎక్కడైతే ఉంటాడో, ఈ రక్తం యాడికి దాకా పోయిందో అక్కడే ఖచ్చితంగా దొంగ ఉంటాడని చెప్పేసి ఏం చేస్తాడు, 2 భటులను పంపించేసి ఈ రక్తం యాడ దాకా పోయిందో చూడు అంటే, ఆ కోమట అయిన ఇంటి దాకా వెళ్ళింది పాపం. కోమట అయిన ఇంటి దాకా వెళ్తే వాళ్ళు ఏం చేశారు, ఆడికి పోయినాక రక్తం మీ ఇంటి కాడే ఉంది కాబట్టి ఖచ్చితంగా దొంగ నువ్వే అని చెప్పేసి ఆయన్ని బనాయిస్తూ ఉంటారు. లేదయ్యా, నాకు సామితోడు భూమితో నీకు దండం పెడితే దాసనం పెడితే ఎవడో రాత్రి వచ్చిండు షాప్ తీయమని చెప్తే, సరే నాకు ₹1 అవుతుంది అన్న ఆశతోటి నేను తీసి ఏదో బస్తా సంచులు ఇవ్వమంటే ఇచ్చానయ్యా, అంతవరకే నాకు తెలుసు, ఇగో ఇచ్చేటప్పుడు నా చెయ్యి కూడా కట్ చేసిండు, ఇగో నా గాయమైంది చూడండి అని చెప్పేసి చెప్తాడు. సో చెప్పిన తర్వాత ఏం జరిగింది, సరే ఇది కాదు అనుకొని చెప్పేసి అప్పుడు ఇంత వదిలి పెడతారు, ఊళ్ళోకి వెళ్తారు. అయితే ఆ శవాన్ని ఊరేగింపు చేస్తే ఖచ్చితంగా ఆ శవంగల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, మనకు దొరుకుతారని చెప్పేసి రాజుగారు ఏం చేస్తారంటే, శవాన్ని పాడ మీద ఎక్కిచ్చేసి ప్రతి ఇంటి ముందటి నుంచి వెళ్లే విధంగా ప్లాన్ చేస్తాడు. అయితే ఈ తల్లి పాపం ఇన్ని రోజులు కాపురం చేసింది కాబట్టి తండ్రి శవం ఇంటి ముందుకు రాగానే ఖచ్చితంగా ఏడుతుందని చెప్పేసి కొడుకు ఏం చెప్తాడు అంటే, వాళ్ళ ఇంటి ముందు ఒక చింత చెట్టు ఉంటుంది, చింత చెట్టు కింద గడ్డివాము ఉంటుంది. సో అప్పుడే ఆ ఇల్లుగా ఆ బాడీ తిరుక్కుంటా ఆ పాడ మీద కట్టుకొని తిరుక్కుంటూ వస్తూ ఉంటే, అప్పుడు ఇలా ఏం చేస్తారంటే కొడుకు తల్లికి చెప్తాడు, అమ్మ నేను చింత చెట్టు ఎక్కుతాను, చింత చిగురు కోసినట్టు చేస్తాను, నాన్న శవం ఎప్పుడైతే మన ఇంటి ముందుకు వస్తుందో అప్పుడు నేను చింత చెట్టు మించెళ్ళి గడ్డివాము మీద పడిపోతాను, గడ్డివాము మించెళ్ళి కింద పడతాను,
ఆ పడంగానే నువ్వేం చేస్తావు అంటే ఇంట్లో నుంచి ఉరుక్కుంటా ఇక వచ్చి నా కొడుకు కింద పడ్డానని చెప్పేసి నీ ఇష్టం వచ్చినంతసేపు ఏడువమ్మా. ఎందుకంటే నువ్వు ఏడవాలి, నీ ప్రేమ అనేది ఇన్ని రోజులు నాన్నతోటి కాపురం చేసినావు కాబట్టి నువ్వు ఏడవకుండా ఉండలేవు, కాబట్టి ఈ పని చేయమని చెప్పేసి కొడుకు చెప్తాడు సార్. సో అదే ప్రకారంగా ఏదైతే ఆ పాడని ఇంటింటికి తిప్పుకుంటూ వస్తూ ఉంటారో వీళ్ళింటి సాయంగా రాగానే ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే చెట్టు మీద చిగురు కోసుకుంటూ ఆ గడ్డివాం మీద పడిపోతాడు. గడ్డివాం నుంచి కింద పడిపోగానే వామ్మో నా కొడుకో నా తండ్రో నా బంగారో నువ్వు గడ్డివాం నుంచి కింద పడ్డావు, నీకు చెయ్యి ఇరిగిందా కాలు ఇరిగిందా అనుకుంటా నా అయ్యో నా బాబా అనుకుంటా ఆ భర్తను తెలుసుకొని ఏడుతుంది. కానీ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, చెట్టు మించెళ్ళి కింద పడ్డాడు పాపం తల్లి ఆడుతుందిలే పోనీలే అని చెప్పేసి ఆ శవాన్ని తీసుకొని కాకినాడకి వెళ్ళిపోతారు సార్. అక్కడికి వెళ్ళిపోయినాక అక్కడ కాలేసే క్రమంలో ఖచ్చితంగా ఇక ఊరంతా తిరిగినా దొరకలేదు కాబట్టి ఈ ఊరు దొంగ కాకుండా ఉండొచ్చు, వేరే ఊర్లో ఉండొచ్చు అని చెప్పేసి ఏం చేస్తారంటే కాకినాడకి వెళ్ళి అప్పుడు కాల్చేవారంట. సో కాకినాడ వేసిన తర్వాత ఖచ్చితంగా ఈ దొంగ వస్తాడు మనం పట్టుకోవాలని చెప్పేసి కాకినాడ చుట్టూ బట్టలను పెడతారు సార్ రాజుగారు. బట్టలను పెడితే మరి ఎట్లా తండ్రి తలకాయ ఇంత నాకు త్యాగం, నా కోసం నా తండ్రి త్యాగం చేసినందుకు నా తల్లి తలకాయని ఆ మొండని కలపకపోతే నా తండ్రికి పుణ్యం దక్కదని చెప్పేసి ఆ కొడుకు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఈ తలని ఆ ఏదైతే కాష్టం కాలుతుందో దాంట్లో ఖచ్చితంగా నేను వెయ్యాలి అని చెప్పేసి దానికి ఒక ప్రణాళిక రచించుకుంటాడు సార్. అదేంటి అంటే అప్పుడు కొరివి దెయ్యాలనేటి ఉండేటంట, బాగా నెత్తిన కుంపటి పెట్టుకొని కాలు గజ్జలు కట్టుకొని గల్లు గల్లు అనుకుంటే నైట్ బాగా తిరుగుతూ ఉండేటట ఆ రోజులలో. సో అయితే అతనికి ఐడియా వచ్చింది, ఈ కొరివి దెయ్యం ఆలోచన నేను ఎందుకు చేయకూడదని చెప్పేసి ఒక కుమ్మరైన ఇంటికి వెళ్ళి కుండ తీసుకొచ్చి ఆ కుండలో మంచిగా కట్టెలు పెట్టి దాన్ని మంచిగా రగలబెట్టి సో ఆ నిప్పులు దగ్గర ఎలుగుతా ఆ నిప్పుని పైన నెత్తికి చుట్టగుడ్డ కట్టుకొని నెత్తిన కొండ పెట్టుకొని నెత్తిన మంట పెట్టుకొని కాళ్ళ గజ్జలు కట్టుకొని చక్కగా గల్లు గల్లు అంటూ పోతాంటే వేయాలంటే అందరికీ భయమే కాబట్టి ఆ మంటను చూసిన వాళ్ళు ఎవరైనా వామ్మో కొరిందయ్య వస్తుందరో కొరిందయ్యారో అని చెప్పేసి ఊళ్ళో వచ్చే గల్లు 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 అనుకుంటూ పోతాంటే ఇక దెయ్యాలంటే భయం కాబట్టి బతుకుంటే బలసాకైనా దీన్ని బతకొచ్చు అని చెప్పేసి ఆలోచించుకొని ఆ దెయ్యానికి భయపడి అందరు ఇళ్లకు పడుకుంటారు. సో ఆ కాష్టం కాడికి వెళ్ళేసరికి భటులకు కూడా వాళ్ళకి కూడా భార్య పిల్లల కోసమే పనిచేస్తా ఉంటారు కాబట్టి అరే దెయ్యం వస్తుందరే అరే బతుకుతా అయ్యగారికి ఏదన్నా చెప్పుకుందాంలే కానీ మనం అందరం తప్పుకుందాం అని చెప్పేసి వాళ్ళు తప్పుకోగానే ఇతను ఆ కాష్టం కాడికి వెళ్ళి ఆ కాష్టం చుట్టూ తిరిగి తల్లి తలకాయని ఆ కాష్టంలో వేసి మళ్ళీ అదే దయ్యం కొద్ది దూరం వెళ్ళినాక ఆ మంట ఆర్పేసి ఇక చీకట్ల కొద్ది దూరం పోయిన తర్వాత ఏమవుతుందో దెయ్యంగా అందరు భయపడతారు కాబట్టి కొద్ది దూరం వెళ్ళినాక ఆ మంటని ఆర్పేసి చక్కగా వెళ్ళి ఇంట్లో పడుకుంటారు. తెల్లవారినాక రాజుగారు అడుగుతారు భటుల్ని, అరే ఏమైందిరా మీరు ఆడున్నారు కదంటే ఇంకేం చెప్పను అయ్య గారు, పెద్ద దెయ్యం కొరువు దెయ్యం పెద్ద నెత్తిన మంట వేసుకొని వచ్చింది, ఆ దెయ్యాన్ని చూడంగా ఎక్కడోడు అక్కడ పరాయిండు, ఇంకెక్కడిది ఆ దెయ్యం వచ్చింది కాసిన చుట్టూ తిరిగింది ఏదో చేసింది కానీ మేమైతే ఏం గమనలేదయ్యా, మా ప్రాణ భయం కోసం మేము పరిగెత్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అరే మిమ్మల్ని కాపలా పెట్టింది ఎందుకు, మీరు చేసిన పని ఏంటి అని అయ్యగారు 2 తిట్లు తిడతారు. సర్లే అని చెప్పేసి పెడతారు. తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఆ తండ్రి ఎముకలు అక్కడ ఉన్న సమాధిలో ఉన్న మట్టి ఖచ్చితంగా నీ జల్దీలో కలపాలి అంటారు. ఆ కలిపితేనే ఆ తండ్రికి పుణ్యం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీడు ఈ తండ్రి మట్టి తీసుకుపోవటానికి వస్తాడు, ఖచ్చితంగా అప్పుడైనా మనం పట్టుకుందాం అని చెప్పేసి ఆ రాజు ఏం చేయాలంటే మళ్ళీ కొంతమంది భటులను పెడతారు. మళ్ళీ కొంతమంది భటులను పెడితే ఈయన మరి ఎట్లా ఏం చేయాలి, ఆ మట్టిను ఆ తండ్రి సమాధిలో బూడిద తీసుకురావాలంటే ఏం చేయాలి, మరి పగులేమో బట్టలు ఉంటారు, నైట్ అయినా బట్టలు ఉంటారు, నేను పోతే మాత్రం దొరికిపోతాను అని చెప్పేసి అప్పుడు ఆ రోజులలో ఏంటంటే సార్ నక్క కూతులు వింటే ఎవరైనా కొంచెం భయపడే వాళ్ళంట, నక్కలు గాని తోడేళ్ళు గాని చూస్తే భయపడాలంట. ఆ రోజులలో కూడా సమాధుల దగ్గరికి వచ్చి నక్కలు తోడేళ్ళు వచ్చి తిరిగి వెళ్ళి విన్నాను. సో ఆ రకంగానే ఆ అబ్బాయికి కూడా అదే ఆలోచన వచ్చి నక్క రకంగా వేషం వేసుకొని చీకట్లో పెద్ద రేతిరి అయిన తర్వాత సో అటు నక్క తీరు మొరగంగానే చుట్టూ భటులు అయితే ఎవరైతున్నారో అరే నక్కలు వస్తానేరో మరి బతుకుంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా భార్య పిల్లల కోసం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళు మళ్ళొకసారి వీటికి నక్కలకు తోళ్ళకి భయపడి కొంచెం దూరం వేసేసరికి వీళ్ళు ఏం చేశారు, నక్క తిరిగి పోయి అక్కడ సమాధిలో ఉన్న తండ్రి ఆ బూడిదను ప్లస్ ఎముకల్ని తీసుకొని సైలెంట్ గా మళ్ళీ వచ్చేసినాక రాజుగారు తెల్లారినాక అరే ఏమైందిరా దొంగ వచ్చినారంటే ఏ దొంగ రాలేదు ఏం రాలేదు కానీ అయ్యా కొన్ని నక్కల గుంపు అయితే వచ్చింది, అందులో నుంచి ఒక నక్క వచ్చి మాత్రం సమాధికి చుట్టూ తిరిగి తవ్వింది అయ్యా, మొత్తం గెలికింది, ఏదో చేసింది అయ్యా అంటే అరే మళ్ళీ దొంగోడు వచ్చిండు, ఖచ్చితంగా
ఆ బూడిదను ఆ మట్టి పట్టుకొని వెళ్ళిండు. వీడు ఖచ్చితంగా ఎక్కడ ఉన్న నదిలో కలుపుతాడు, వీడు ఆ నది కాడ ఉండాలి అని చెప్పేసి ఆ అధికారికి ఆలోచన వచ్చి ఎక్కడైతే నది ఉన్నదో దగ్గర ప్రాంతంలో ఆ నదులు అన్నిటి దగ్గర కూడా వీళ్ళని భటులను పెడతారు సార్. భటులను పెడితే సరే అందరూ నదుల దగ్గర ఉంటారు. మరి ఈ నదులు అన్నిటిని ఇంతమందిని ఒకసారి తప్పిపోయిండు దెయ్యం వేసుకొని, రెండోసారి నక్క రూపంలో వెళ్ళి తప్పించుకున్నాడు, మూడోసారి కనుక దొరికిపోతే నా బంగారం దొరుకుతుంది, నేను దొరికితే నేను జైలు పాలయ్యానని చెప్పేసి వాడికి అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మతోటి చెప్తాడు, అమ్మ నేను ఒక పని చెప్తా, నువ్వు ఆ పని చేయాలి నువ్వు అని చెప్పేసి వాళ్ళ తల్లికి చెప్తాడు సార్. ఆ పని ఏంటంటే, నేను ఏటి ఒడ్డుకు పోయి ఇప్పుడు గాలాలు ఆడతారు కదా సార్, చేపలు పట్టుకోవడానికి గాలాలు వేస్తారు కదా, నేను ఏటి ఒడ్డుకు గాలాలు పట్టుకొని వెళ్తా ఉంటాను. గాలాలు పట్టుకొని వెళ్ళినప్పుడు నన్ను ఎవరన్నా ఆపితే నేను చేపలకు పోతానని చెప్తాను. సో నేను చేపలకు పోయే క్రమంలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు ఈ నాన్న మట్టి, నాన్న సమాధిలో బూడిద ప్లస్ నాన్న వెముకలు నీకు ఇస్తున్నాను. ఇది నువ్వేం చేస్తావంటే, నీకు ఒక మటన్ కిలో మటన్ తెచ్చిస్తాను. మటన్ కూర వండి అన్నం వండి పట్టుకొని ఈ పైన క్యారేజీలో ఏదైతే నాన్న సమాధిలో ఉన్న బూడిద ఉందో, నాన్న వెముకలు ఉన్నాయో దాన్ని నీకు పైన క్యారేజీలో మటన్ కూర కాబట్టి దాంట్లో వేసేసుకో, కింద అన్నం పెట్టేసుకో. నువ్వు నా కోసం ఎత్తున సర్ది పెట్టుకొని నేను ఎక్కడైతే చోట నేను గాలాలు ఆడుతా ఉంటాను కాబట్టి నువ్వు అక్కడికి వచ్చేయమ్మా. నువ్వు అక్కడికి వచ్చే క్రమంలో నేను ఎక్కడైతే లోతు తక్కువ ఉంటుందో, 3 సార్లు మునిగే దగ్గర లోతు తక్కువ ఉన్న దగ్గర నేను గాలాలు ఆడుతా ఉంటాను. నువ్వు వచ్చే క్రమంలో అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఏదో తగిలి జారి పడ్డట్టుగా నా మీద నువ్వు పడాలి. మన ఇద్దరం కలిసి నదిలో పడతాము. నదిలో పడంగానే ఈ నీ నెత్తి మీద ఉన్న సద్ది మూట ఏదైతే ఉందో ఆ సద్ది మూటని ఆ నదిలో కలిపేస్తే నాన్న సమాధిలో ఉన్న మట్టి దాంట్లో ఉంది కాబట్టి నాన్న ఎముకల్ని నీ చేత నేను నదిలో కల్పించిన వాడిని అవుతాను. కాబట్టి నువ్వు అక్కడికి వచ్చినాక కాలు ఆ మీద పడాలమ్మా. నువ్వు నేను ఇద్దరం కలిసి లోపల పడతాము. లోపల పడ్డాక ఆ బాక్స్ లో దాన్ని లోపల వదిలేద్దాము. మనం 3 మునుగులు మునిసి మనం బయటకు వెళ్ళి రావచ్చమ్మా, అప్పుడు నాన్నకు పుణ్యం దక్కుద్ది అని చెప్తాడనమాట. సో సరే అని చెప్పేసి ఆ తల్లి కూడా, ఎందుకంటే మరి కొడుకు దొరికితే తల్లి దొరికితే మరి తండ్రి చనిపోయి కూడా వృధా అవుతుంది కాబట్టి ఆ తల్లి కూడా కొడుకు సపోర్ట్ చేస్తుంది. సో అదే విధంగా కొడుకు ఏదైతే ప్లాన్ చెప్పాడో అదే ప్రకారంగా మంచిగా సర్దికున్నది, మటన్ కూర చేసుకున్నది, కింద క్యారేజీలు ఏమో అన్నం పెట్టుకున్నది, పై క్యారేజీలు కూర పెట్టుకున్నది. దాంట్లో తండ్రికి సంబంధించిన ఏదైతే సమాధిలో మట్టి ప్లస్ కొన్ని వెముకలు ఉంటాయో ఆ కూరలో కలిపేసుకున్నది, నెత్తిన సర్ది పెట్టుకున్నది. ఇక పోతా ఉందన్నమాట. పోతా ఉంటే బట్టలు, ఎక్కడికమ్మా నువ్వు పోతున్నావు, ఏంటి ఏడదాకా పోతున్నావు, ఇట్లా సంగతి రాత్రి మొన్న రాత్రి 11 రోజుల కిందట రాజుగారి ఇంట్లో పడితే ఆ దొంగని పట్టుకోవడానికి మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము సర్ది పట్టుకొని గాలిపాట పెట్టడానికి కొడుకు దగ్గరికి పోతా అంటే, అయ్యా ఆడు మధ్యాహ్నం అయితే బోలేకుంటున్నాడు అయ్యా నా కొడుకు, ఆయన కోసమే నేను పట్టుకుపోతానయ్యా అంటే, చూపెట్టు నువ్వు పట్టకపోతున్నావు చూపెట్టంటే చూపెట్టదు సార్. చూపెడితే దాంట్లో పై క్యారేజీలో అన్నం ఉంటుంది, కింద క్యారేజీలో అన్నం ఉంది, పై క్యారేజీలో మటన్ కూర ఉంటుంది. చూస్తే బొక్కలు ఉన్నాయి. సర్లేమ్మా పట్టుకెళ్ళి జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెప్పేసి వాళ్ళే చెల్లమ్మా అని చెప్తే ఆ కొడుకు ఎక్కడైతే గాలాలు ఆడుతాడో ఆ దగ్గరికి పోగానే ఆ ఒడ్డు మించి వెళ్ళి తల్లి ఏం చేస్తుంది అంటే, కొడుకు చెప్పిన ప్రకారంగానే ఏదో కాలు తట్టుకొని కిందట్టుగా చేసి కొడుకు మీద పడుతుంది. కొడుకు ఉన్న తల్లి కలిపి నదిలో పడతారు. ఆ నదిలో పడంగానే ఈ నెత్తి మీద ఉన్న సది కొడుకు కూడా నదిలో పడిపోతుంది. పడిపోగానే దాన్ని ఎతికే క్రమంలో వీళ్ళు 3 సార్లు మునుగుతారు, లేస్తారు, కథ అందులో వదిలేస్తారు. దాన్ని బయట ఒట్టి క్యారేజ్ ఏదైతే ఉంటుందో ఆ క్యారేజ్ ఇంకెందుకు నీళ్ళలో పడ్డాక ఏది ఉండదు కాబట్టి దాన్ని నీళ్ళలో వదిలేస్తారు. మామూలు క్యారేజ్ మొత్తం బయటకు తెచ్చుకుంటారు. 3 సార్లు మునిగారు, అయిపోయింది. సో తండ్రికి తగ్గట్టుగా వాళ్ళు ఏం చేశారు అంటే, తండ్రి ఏదైతే త్యాగం చేసిండో ఆ తండ్రికి ఒక మనం ఏమంటాం సార్, పుణ్యలోకాలు కలగాలంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అంతా చేయాలి. కాబట్టి ఏదైతే ప్రాసెస్ చేయాలో అదంతా చేసి తల్లి కొడుకులు వాళ్ళు కింద పడతా అంటే ఇక్కడ ఉన్న భటులే అదే కింద పడ్డరా వాళ్ళని కాపాడాలిరా అని చెప్పేసి ఈ భటులే వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఇది చేసినట్టు అటు చేసినట్టు, అయ్యా కాలు జారింది, అయ్యా కింద పడ్డనయ్యా అని చెప్తే, ఓ సర్లే అమ్మ జాగ్రత్తగా మరి కొడుకు ఇంటికి పోయి మంచిగా ఉండండి అని చెప్పేసి ఆ భటులే వాళ్ళని ఇంటికి తోలుతారు సార్. సో ఇంటికి తోలితే ఏదైతే ఆ తండ్రి త్యాగం వల్ల ఆ బంగారం 3 మంచం కోళ్ళు దక్కాయో దాన్ని ఏదో రకంగా ఇక రాజుగారి కంటే బోలెడంత బంగారం ఉంటుంది కాబట్టి ఈయన దగ్గర ఉన్న ఈ మంచం కోళ్ళని ఏదో రకంగా అమ్ముకొని వాళ్ళందరూ బాగుపడ్డారని ఈ స్టోరీలో నా దొంగలు ఏ రకంగా ఆలోచిస్తారనేది అంశం సార్. సో థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. స్టోరీ మొత్తం అందరికి అర్థమైంది అనుకుంటాను సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్ అందరికి. నమస్తే సార్. సూపర్, అర్థమైంది సార్. ఎందుకంటే ఆ దొంగ ఎంత తెలివి దొంగనో చూడండి. ఎక్కడ కూడా మరి దొరకకుండా
చేయాల్సిన కర్మకాండాలు అన్ని కూడా చేశాడు. దాని ఏమంటే కర్మకాండలే కదా, ఎందుకంటే చేసేసారు. మన డాడీ గురించి మరి అన్ని చేయించాలి. మళ్ళీ తల్లి కూడా ఏదైతే ఉందో నేను పడతాను దాంట్లో నువ్వు ఏడవడం కానీ లేకపోతే ఇది చూసిన, ఎందుకంటే అంటే అప్పుడప్పుడు ఈ హ్యాక్ చేసే వాళ్ళు అనేది మీరు అన్నట్టుగా ఇది ఖచ్చితంగా దానికి అనుగుణ ఏమంటారు దానికి అనుసంధానం అంటే ఏమంటారు అంటే ఖచ్చితంగా అది కరెక్ట్ గా ఈ స్టోరీ అనేది ఇదవుతుంది సార్, కనెక్ట్ అవుతుంది సార్ కంపల్సరీగా. ఎస్, అవును ఎందుకంటే సార్. ఎక్కువ ఇప్పుడు మనం అంటాం అక్కడ సాఫ్ట్వేర్ ఎస్ సార్ సార్ ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ చేస్తున్నారు అంటున్నాం కదా. ఇప్పుడు గత లాస్ట్ 15 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే, అంటే మనం అందరిని అనడం కాదు, సో ఈ అవును సార్. సాఫ్ట్వేర్ లో చాలా మంచి ఉద్యోగాలు ఉన్నాయి, చాలా చాలా విషయాలు ఉన్నాయి, చేయొచ్చు మనం. బట్ దానికంటే ఎక్కువ ఇప్పుడు ఈ దొంగ ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నాడో అలాంటివి నేర్చుకోవడం జరిగింది. సో వాళ్ళే అవును సార్. ఈ యొక్క లింక్ తయారు చేయడం కానీ లేకపోతే నువ్వు ఫోన్ పేలో కూడా అక్కడ వాళ్ళు మీకు మనీ బ్యాక్ వస్తుందంటే వాళ్ళు ఎక్కడ తయారు చేశారు, ఆ ఎరో మార్క్ ఉంటుంది కదా, ఆ ఎరో మార్క్ లో మనీ బ్యాక్ వస్తుందని చెప్పి మనం క్లిక్ చేస్తే మన మనీ పోతుంది. బట్ ఇక్కడ ఎవరికి అర్థం అవును కాదు ఎవరు తయారు చేశారు. సో దీస్ థింగ్స్ ఇలాంటి వాళ్ళు అనమాట. అంటే ఇంత ఈ దొంగ ఎలాగైతే పకడ్బందీగా ఇంత ఎలా చేశాడో చూశారు కదా. బెడ్ లో ఉన్న మంచం కోళ్ళనే మరి ఎలా పట్టుకెళ్ళాడు. సో బట్ ఒకటి ఇక్కడ ఒక పానం పోయింది, అదొకటి మాత్రం అంతే తప్ప మిగతా అంతా అన్ని సబబుగానే జరిగాయి అంతే. ఇక్కడ దొంగలు సో కూడా అంతే ఆలోచిస్తారు కదా సార్. మనం ఒక్కరం పోయినా మన అవునవును, వెనకాల ఎవరైతే ఆ ఉన్నారో టైంలో అంతే కనీసం ఉంటుంది, ఆ వాళ్ళన్నా టైంలో అలాగే బాగుపడతారు ఉంటారు, కదా. బాగుపడతారు కదా అన్నట్టుగా. ఎస్, అదొకటి ఎస్ సార్. అదే అంటున్నా. అందుకని చెప్పేసి సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్, ఎంత రాజుగారు కంటే కూడా రాజుగారు తీసుకున్న జాగ్రత్తల కంటే కూడా మనం ఇంకా 99% ఇంకా ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉండాలి అనేది మనం ఇందులో నీతి. సో నాకు అర్థమైనది అది. సో థ్యాంక్ యూ సార్, మంచి మనకు స్టోరీ అందించారు. నేను పూర్తిగా వినడం జరిగింది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంటుంది అంటే మధ్యలో ఎక్కడ మిస్ అయినా కూడా ఏం చెప్పారు అన్న ఒక థాట్ లోకి మనం వెళ్ళిపోతాం అనమాట, ఏం మిస్ అవుతాము అని. ఎస్ సార్, అందుకే అర్థం కాలే అంటారు. బట్ ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం వేరే మాట్లాడకూడదు అనమాట, అంటే వేరే ఎవరితో మాట్లాడకూడదు, లేకపోతే దీన్ని ఖచ్చితంగా వినాలి అనమాట. అప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే దొంగలు చూడండి ఏ విధమైన ఎంత తెలివివంతులు చూడండి, ఎంత ఆలోచించారు రాజు కంటే కూడా. సో బట్ రాజు చేసిన దొంగ తప్పు ఏంటి ఎక్కువగా అంటే ఇక్కడ ఆలోచిస్తారు సార్. దొంగ ఎక్కువగా ఆలోచిస్తాడు. రాజు చేసిన తప్పు ఏంటంటే నాకు ఇంత ఉంది కరెక్ట్, అది ఎక్కడుంది అని చెప్పాడు. విషయం ఏంటంటే నా దగ్గర ఇంత ఉంది అని చెప్పాడు, ఓకే, బట్ దాన్ని అది ఎక్కడ ఉంది అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏమైంది అంటే అప్పుడప్పుడు ఇక్కడ కీ ఇవ్వకున్నా కూడా బట్ లాక్ వేస్తాను కానీ దానికి కొంతవరకు దారి చూపించాడు, అక్కడ దారి చెప్పడం జరిగింది. మన ఇక్కడ 12 మూలం పదాలు చెప్పినట్టుగా సార్. నేను అదే అనబోతున్నాను. ఇక్కడ మూలం ఏంటంటే మనమే మూలం, మళ్ళీ రాజుయే మూల కారణము తన యొక్క అసెట్ పోవడానికి మెయిన్. సో అవును ఎంత సార్. తెలివిగా ఉన్నా కూడా నీ అసెట్ ని నువ్వు సరైనట్టుగా భద్రపరచుకోకపోతే సో అది నువ్వు ఎంత సంపాదించుకున్నా నో బెనిఫిట్. సో శివకుమార్ సార్ మాటలు కూడా మనం విందాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. ఎందుకంటే ఈ స్టోరీ నేను జర్నీలో వింటున్నాను. నమస్తే జర్నీ సార్. నమస్తే, నమస్కారం సార్. మీ ప్రతి ఇప్పుడు పదం నేను వింటున్నాను. అంటే కర్త కర్మ క్రియ ఇవాళ జరగబోయేది, రేపు జరుగుతుంది, భవిష్యత్ ఏందనేది సార్ ఎక్కడో లేరు. భగవంతుడు ఎక్కడో లేడు, మన నోటి నుంచే వస్తాడు, మన నోటి ద్వారా. ఇప్పుడు చందమామ కథలు ఎవరు ఎంత చదువుతున్నారో తెలియదు. ఒకప్పుడు చిన్నప్పుడు తల్లి పిల్లలకు చెప్తుండే, అమ్మ నేను నిద్ర వస్తలేదు లేదు, ఒక కథ చెప్పు అంటుండే. ఈ టైంలో మీరు ఒక కథ చెప్పడంలో ఆ కథలో వాస్తవాలు ఏర్పడుతున్నాయి. అరే నా తల్లి గాని నా తండ్రి గారి ఇటువంటి కథలు నాకు చెప్పేవాళ్ళు అనే గుర్తొచ్చింది. అటువంటి కథలు మీరు చెప్తున్నారు సార్, అటువంటి కథలు చెప్తున్నారు. అంటే నాకు ఒక్కసారి నా గుండె, నా మనసు చలించిపోయింది. మీరు చెప్తున్న కథ విధానంలో, కథ తాత్పర్యంలో ఇది జరుగుతుందనేది నిజంగా చెప్తున్నా, అంత నా చలించిపోయింది. నేను జర్నీలో కూడా ప్రతి మీ పదం వింటున్నాను. ఇన్నా కూడా నేను పక్కకు ఆపుకొని నేను అంటే నాకు అర్థమైపోయింది సార్ ఇదేదో అట్లా. అంటే ఇప్పుడు ఉన్న మీటింగ్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు, కానీ అటువంటి కథలు చెప్పి లాస్ట్ అంతమై అంటే వాళ్ళ నిద్రలో కళలో కూడా
నా రాజకుమారుడు, నా రాజ్యం, నా భవిష్యత్తు అనే ఒక తల్లి గాని ఒక తండ్రి గారు పిల్లలకు కథ చెప్పినప్పుడు ఎలా ఉంటుందో, పిల్లల అంటే కళ కన్నప్పుడు కూడా నా భవిష్యత్తు ఇలా ఉన్నా అనేది కళలు అంటారు వాళ్ళు. జరగబోయేది ఇలా ఉంటుంది అని కళలు అంటారు వాళ్ళు. అటువంటి కథలు చెప్తున్నారు సార్ మీరు. థ్యాంక్ యూ. ఎందుకంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత రియాలిటీ కథలు ఇవన్నీ, మన భవిష్యత్తులో జరిగే కథలు ఇవి. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డ వాళ్ళు. ఒక రాజు వస్తాడంట, దొంగ ఉంటున్నాడంట, దొంగలు నిధి ఎక్కడ పెట్టారో తెలియదంట, రాజు ఏడ దాపెట్టాడో తెలియదంట. అటువంటి కథలు చెప్తున్నారు సార్ మీరు. ఆ నిధిని దోచుకోవడానికి ఎంతో మంది దొంగలు వస్తారంట, కానీ ఎవరైతే కష్టపడతారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ నిజాయితీ ఉన్న వాళ్ళకి ఆ నిధి దక్కుతుందంట. అంటే చందమామ కథలో ఎక్కడ జరిగినా గెలిచేది మాత్రం సత్యమే. కష్టపడే వాళ్ళకే గెలుపు దక్కుతుంది. వాళ్ళు ఎంత మోసం చేసినా, ఎంత దొంగ మాటలు మాట్లాడినా వాళ్ళకి దక్కదు. ఎగ్జాంపుల్ గా మీరు చెప్పారు ఇప్పుడు, రాజేష్ గారు చెప్పారు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా. అంటే ఇప్పుడు ఎన్నో వస్తున్నాయి సార్, అందరు ఇలా అని అంటున్నారు, కానీ ఎన్ని చేసినా వాళ్ళకి దక్కదు సార్. నిజాయితీ ఉన్న వాళ్ళకు ఎంత దక్కాలో అంత దక్కుతుంది. అట్రాక్ట్ చేస్తున్నారు వాళ్ళు. నీకు ఇది వస్తుంది అట్రాక్ట్ చేస్తున్నారు. అట్రాక్ట్ చేసేది మీ సొమ్మును మీ సొత్తును దోచుకోవడానికి సకల ప్రయత్నం చేస్తున్నారు. అంటే నీ సొమ్ము దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే నీ దగ్గర ఉన్నది డైమండ్, నీ దగ్గర ఉన్నది గోల్డ్, నీ దగ్గర ఉన్న ఒక నిధి, అది మాత్రం గ్రహించండి. అంటే నీ దగ్గర ఉన్న ఆస్తి పీవీసీ మేట ఒక ఆస్తి, నిధి ఒక గోల్డ్, ఒక డైమండ్. అది నువ్వు కాపాడుకుంటేనే, నువ్వు తినకపోవచ్చు, నీ పిల్లలు తింటుండొచ్చు, ఎవరు దక్కాలో వాళ్ళకి దక్కుతుంది, కానీ కాపాడుకోండి. అదే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సార్ ఎంత స్టోరీ చెప్పినా ఇంపార్టెంట్. సార్ అంటే సార్ చెప్పింది మాత్రం వాస్తవం, స్టోరీలు వాస్తవం. దీనికి ఎగ్జాంపుల్ కాదు, జరిగే అంటే ఎన్నో రాజ్యాలు ఎన్నో కోల్పోయినా ఏ చేసినా సాధించేది ఏంది? ప్రపంచం కానీ, దేశం కానీ, మన ఉన్న డిస్టిక్ కానీ, మన మండలం కానీ, మన తాలూకా కానీ సాధించేది ఏంది? నిజాయితీయే. నీ సంపాదన నీకు దక్కాలంటే అది ఏ విధంగా పెరగాలనో పెరుగుతుంది. నీకు ఏ విధంగా దక్కాలనో నీకే కాదు, నీ పిల్లలకే కాదు, ఏ విధంగా దక్కాలనో దక్కుతుంది. నిస్వార్థంగా నిజాయితీగా మనం కోరుకుందాం. ఈ ప్లాట్ఫార్మింగ్ లో ఆల్రెడీ సంపాదించే వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళు బయటపడ్డారు. నాకు ఇంతే చాలని బయటపడ్డారు. ఇప్పుడున్న వాళ్ళం ఏదైతే ట్రస్ట్ వ్యాలెట్లో 2,50,000 మంది ఉన్నామో వాళ్ళతోనే చేస్తున్నారు పీవీసీ మేట. అది ఏ విధంగా చేస్తున్నాం? మనం నిజాయితీ ఉందాం, నిస్వార్థంగా ఉందాం, ఇందులోనే ఉందాం, ముందుకు పయనిద్దాం. గెలుపు మాత్రం ఉంటుంది. కానీ గెలుపుతో ఉన్నప్పుడు నీ టాలెంట్, నీ తెలివి అనేది కూడా అలర్ట్ ఉండాలి. లేదు చూస్తా నేను సార్ చెప్పారు, అందరు చెప్పారు, గురుగారు అందరూ, రాజేష్ గారు చెప్పారు, శంకర్ గారు చెప్పారు గెలుస్తుందని చెప్పి నేను పడుకుంటా అంటే కుదరదు. అలర్ట్నెస్ అనేది అంటే అలర్ట్ ఉండాలి. బార్డర్లో సైనికుడు ఎలా ఉంటాడో పీవీసీ మేటకు కూడా మనం అలర్ట్గా ఉండాలి. ఉంటేనే మన ఆస్తి మనం కాపాడుకుంటాం. దోచుకోవడానికైనా నిలబెట్టుకోవడానికైనా ఎవరు దోస్తురు? మన పీవీసీ మేట ఎలా పెరుగుతుంది? అది ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. పక్కా అది రావాల్సిందే, గ్రహించాల్సిందే, ఉండాల్సిందే. ఎందుకంటే రోజు నాకు యూట్యూబ్లో కానీ వాళ్ళు అందరూ ఇది సార్ ఇది 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 అని చెప్తున్నారు. మీరు ఇందులో ఏదైతే విత్డ్రాల్ చేశారో, మీరు ఇందులో పీవీసీ మేటాకు కొని పెట్టుకున్నారో, ఇందులోకించి వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయకండి, ఇందులోకించి వేరే దాంట్లోకి వెళ్ళకండి. ఇందులోకించి ఇండ్లు ఉన్నది మాత్రం ఇందులో బ్యాలెన్సింగ్ చేసుకోండి. కష్టాలు నిష్టాలు ఎన్నో ఉండొచ్చు, ఫార్మింగ్ చేయండి. నేను మొన్న నుంచి చెప్తున్నాను. మొన్న కూడా అయితే ఇక్కడ ఒక్కటి గ్రహించండి రాజేష్ గారు,
అయితే మొన్న పెరిగినా మనం సంతోషపడ్డాం. నేను మాత్రం సంతోష అనేది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. పెరిగిన దానికి సంతోషపడ్డాం, దిగిన దానికి అరే దిగిన దానికి. ఇక్కడ బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్. సంతోషపడ్డాం, 100%. దిగంగానే నిరుత్సాహపడ అరే దిగిపోయింది సార్. ఇక్కడ పీవీసీ మేట ఏం చేస్తుందో అబ్జర్వ్ చేయండి. నేను ఎందుకంటే ఆ రోజు నేను చెప్పలేక, నాకు తెలుసు మనసులో, కానీ నేను చెప్పదలుచుకోలే. నేను చెప్తున్నా కదా, ఎట్టన్నా మళ్ళీ డౌన్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది. అలా ఏంటంటే బ్యాలెన్సింగ్ ఉన్న వాళ్ళు ఏంది అంటే ఒక తపస్సు చేసినప్పుడు ఎందరో మహా ఋషులు ఉన్నారు, ఎందరో మహానుభావులు ఉన్నారు. తపస్సు చేసినప్పుడు నీ తపస్సు భంగం చేయడానికి నానా అంటే ఈ మాట్లాడద్దు, రంభ ఉర్వశి ఎందరో వస్తారు. తప్పదు, అది నీ ఆస్తి కాపాడుకోవాలంటే ఎవరు వచ్చినా నాకు ఉన్న దైవం ఏంది, నా ఉన్న శక్తి ఏంది, నా ఉన్న స్తోమత ఏంది, నాకు కావాల్సింది నాకు ఇదే కావాలి అనే మనసులో ఖచ్చితంగా ఆటంకాలు, వాన వస్తుంది, తుఫాన్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఆల్రెడీ వస్తున్నాయి, సంవత్సరం నుంచి వస్తున్నాయి. ఇంకెన్ని సార్ ఇప్పుడు మనం ఒక సంవత్సరం అంటే అప్పుడు మహానుభావులు సంవత్సరం అంటే ఎన్నో యుగాలు సార్. ఇప్పుడు మనకు కాలం అనేది చిన్నగా అయింది. మన ఏదున్నా అన్ని చిన్నగా అయిపోయినాయి, ఈజీగా అయిపోయినాయి. కొన్ని ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. మనం నిలబెట్టుకోవాల్సిందే, చేసుకోవాల్సిందే. పాజిటివ్గా మనం వెళ్దాం. ఇది నన్ను కాపాడుతుంది, ఇది నన్ను నిలబెడుతుంది అని పాజిటివ్ వెళ్దాం. కాపాడడం మాత్రం 200% అయితే ఇది పక్కా సార్, అది మాత్రం ఇస్తా. కానీ కాపాడినప్పుడు, పెరిగినప్పుడు నువ్వు పెట్టిన పెట్టుబడి మాత్రం తీసేసుకో. నేను ఇంత పెట్టినా, కనెక్టర్లో ఇంత పెట్టినా, 1,00,000 పెట్టినా, 2 లక్షలు పెట్టినా, 50,000 పెట్టినా, 10,000 పెట్టినా, 1,000 రూపాయలు పెట్టినా, నీ అసలు తీసేసుకో. ఏదైతే లాభం ఉంటుందో అందులో ఉంచుకో. అది మాత్రం ఎందుకంటే నువ్వు పెట్టినావు కదా, ఒక 1,000 రూపాయలు పెట్టి సీడ్ ఫండింగ్ చేసినావు, స్ట్రైకింగ్ చేసినావు, ఆ 1,000 రూపాయలు తీసేసుకో. 1,000 రూపాయలు పెట్టినావా, 10,000 పెట్టినావా, 1,00,000 రూపాయలు పెట్టినావా, 10 లక్షలు పెట్టినావా, పెట్టినప్పుడు నీ అమౌంట్ నీ అసలు వచ్చినా తీసేసుకో. లాభం డబుల్ అవుతుంది. డబుల్ అయినప్పుడు నీ అసలు తీసుకోవచ్చు. మిగతా లాభంతో నీ 100 రెట్లు పెరిగే, బల్లా గుద్ది చెప్తున్నా, 100 రెట్లు పెరిగే ఆస్కారం ఉంది. ఆస్కారం కాదు, పెరుగుతుంది. ఆ పెరిగే రోజులు కూడా వస్తుంది. డైలీలో రాసుకోండి, కానీ డేట్ మాత్రం డేట్ చెప్తే సార్ శివ సార్ డేట్ పెరుగుతా అన్నది డేట్ చెప్పండి. ఆ డేటు సరే అలా చెప్పిందంటే నేనే దేవుని అవుతా, నేనే భగవంతుని అవుతా కదా, నేనే భగవంతుని అవుతా. పలానా డేట్ శివసార్ చెప్పిండు, ఆ డేట్కి రాలేదు అంటే అరే ఇది ఎక్కడ పెరిగేది మాత్రం 200% పక్కా పెరిగింది సార్. ఆల్రెడీ $1 నుంచి $13 పెట్టారు, సంపాదించుకురు, తీసుకురు, వాళ్ళు వెళ్ళిపోయారు. మిగతా మనం ఉన్నాం. మళ్ళా నీరు రావాలి, కొత్త నీరు రావాలి, మళ్ళా మన డ్యామ్ నిండాలి. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనకు విడ్రాల్ ఆపేసిండంటే ఒక డ్యామ్ క్రియేట్ చేయాలంటే, ఒక డ్యామ్ ఒకటేసారి కొట్టుకొని రావాలంటే డ్యామ్ ఆపేసిండు. డ్యామ్ ఆపినప్పుడే వచ్చే నీరు కానీ వచ్చే కట్టు కానీ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుంది, రేటు పెరుగుతుంది. మనది కూడా మనకు విడ్రాల్ ఆపినప్పుడు పెరగాలి కదా, పెరుగుతుంది, బ్యాలెన్సింగ్ చేస్తుండు. ఏనో ఒక డ్యామ్లో ఏందో ఒక 13 నాగార్జున సాగర్ ఉంది, శ్రీశైలం డ్యామ్ ఉన్నది, ఎన్నో గేట్లు ఉన్నాయి. ఒక్క గేట్ ఓపెన్ చేసిండు. లాజిక్ అర్థం చేసుకోండి. ప్రకృతి సిద్ధమైనది పీవీసీ మేట, ప్రకృతి సిద్ధమైన పీవీసీ మేట. సీడ్ ఫండింగ్, ఫార్మింగ్ అంటే మన పేర్లోనే ఉంది. వ్యవసాయం ఏంది, వ్యవసాయ పద్ధతులు ఏంది, వ్యవసాయ పద్ధతిలో మనం డబ్బులు రెట్టింపు కాదు, 10 రెట్లు, 20 రెట్లు, 50 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు ఎలా వెళ్ళినా వ్యవసాయ పద్ధతులనే వస్తుంది. ఈ వ్యవసాయ పద్ధతి ఈ పదాలు కానీ, ఈ వాక్యాలు కానీ ఏ క్రిప్టో కరెన్సీ యూజ్ చేయలేదు. నేను అందుగురించే చెప్తున్నా. మొన్న పీవీసీ మేట కనెక్టర్లో పెరిగింది తగ్గింది కానీ నేను ఎన్నోసార్లు ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, మీరు టోకన్ ఫార్మింగ్ సెట్ చేసుకోండి, టోకన్ ఫార్మింగ్ నిలబెట్టుకోండి, టోకన్ ఫార్మింగ్ నిలువ ఉంచుకోండి. మన యూఎస్డిటీ ఏదైతే పెరుగుతుందో, యూఎస్డిటీ రేపు టోకన్ రేట్ ఏమని ఉండండి,
కానీ యూఎస్డిటీ మీ దగ్గర పెరిగిందనుకో, యూఎస్డిటీ వాల్యూ మీకు ఆస్తి పెరిగినట్టే లెక్క. సార్ పీవీసీ బేటా పెరుగుతలేదు అనే తగ్గింది పెరుగుతుంది. పీవీసీ బేటా రేటు మర్చిపోండి, సీడ్ ఫర్నిష్ స్ట్రైకింగ్ మర్చిపోండి. ఎంత చక్కగా ఎంత ప్లాన్ ప్రకారంగా స్ట్రైకింగ్ వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ ఫార్మింగ్ లో వచ్చాను కదండి. సీడ్ ఫండింగ్ లో చేసుకోండి, మీ యూఎస్డిటీ పెంచుకోండి. యూఎస్డిటీ వాల్యూ అనేది మామూలు విషయం కాదు. యూఎస్డిటీ వాల్యూ ఇప్పుడు 93-94 రూపాయలు, రేపు 100 రూపాయలు అవుతుంది. ఒకప్పుడు డిపి కూడా ఎంత సిస్టమ్ చెప్పింది కళ్ళ ముందు, డిపిని కాపాడుకోండి, మీరు వదులుకుంటే మాత్రం డిపి రేటు డబుల్ అవుతుందని సిస్టమ్ చెప్పింది మనకు. అప్పుడు అతల కుతలం అయిపోయింది సీనియర్లు. మాకు వదులుకుందాం, డిపిని వదులుకున్నారు కొందరు. ఎంతో వద్దనుకున్నారు. డిపిని మాత్రం మేము మొత్తుకున్నాం, అరే డిపిని కాపాడుకో అంటే కాపాడుకోలేకపోయారు వాళ్ళు. మాకు ఎంతో వచ్చింది పోతే పోని వదులుకున్నారు. అది వాళ్ళ కర్మ, వాళ్ళ చాతకాని తత్వం అది. ఇప్పుడే వాళ్ళే ఏమంటున్నారు అంటే డిపిని మేము ఎందుకు వదులుకున్నామా అని నెత్తి కొట్టుకుంటారు. ఇప్పుడు ఫార్మింగ్ లో మీరు ఎంత అయితే పెంచుకుంటారో, మీ ఫార్మింగ్ లో ఎంత అయితే యూఎస్డిటీ పెంచుకుంటారో, యూఎస్డిటీ పెరిగిందంటే మీ పీవీసీ మెటా పెరిగినట్టే. ఫార్మింగ్ లో మీరు ఏ విధంగా వడ్డీ, చక్రవడ్డీ పెరుగుతుందో, మీ యూఎస్డిటీ పెరిగిందంటే రేపు మీ పీవీసీ మెటాకు యూఎస్డిటీకి వాల్యూ యూఎస్డిటీ వాల్యూ పెరుగుతుంది తప్ప పీవీసీ మెటా పెరుగుతుంది. కానీ నీ యూఎస్డిటీ క్యాలిక్యులేషన్ అదే వస్తుంది కదా. బయట పెట్టుకున్నారు మీరు 1 లక్ష రూపాయలు పెట్టి, ఆ 1 లక్ష రూపాయలు ఇక పెరుగుతుంది సంవత్సరంగా 2 సంవత్సరాలు పెరగదు. కానీ యూఎస్డిటీ మాత్రం ఫార్మింగ్ పెరుగుతుందిగా. అది క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇక్కడ మీకున్న టీంకి చెప్పండి, మీకున్న ఎవరైతే కింద ఉన్న వాళ్ళకి చెప్పండి. మీకు చేత కాకుంటే మీటింగ్లో రమ్మండి. మీటింగ్లో వస్తేనే మీ ఆన్సర్కి సొల్యూషన్ దొరుకుతుంది. మీరు ఎవరైతే ఇన్వెస్ట్ చేపిస్తున్నారో, సీడ్ ఫండింగ్ చేపిస్తున్నారో, ఫార్మింగ్ చేపిస్తున్నారో, కొన్ని కనెక్టెడ్ వాళ్ళు పెడుతున్నారో, మీటింగ్ వస్తేనే తెలుస్తుంది. వాళ్ళ డబ్బులు వాల్యూ ఉంటేనే కష్టం. అంటే ఇవాళ 1000 రూపాయలు పెట్టినా, 5000 పెట్టినా, 10,000 పెట్టినా ఇవంతా వేస్ట్ సార్. 1 లక్ష 2 లక్షలు పెట్టినోనికే నేను పెట్టినా అంటే వాల్యూ అనేది. ఒక డాక్టర్ ఉన్నాడు సార్, 50 రూపాయలు తీసుకునే డాక్టర్ ఉంటాడు ట్రీట్మెంట్. ఆ డాక్టర్ నేను 1000 చెప్పుకుంటారు గొప్పకు, వాళ్ళ రిలేషన్లో చెప్పుకుంటారు. ఏమైందా నీకు కాళ్ళ నొప్పి, నీ కడుపు నొప్పి ఏమైందంటే, నేను పలానా డాక్టర్ దగ్గర ఉన్నా, ఆయన ఫీజే 2000 అంటాడు. అవునా, మరి ఏందే తగ్గుతుంది, ఆయన గోళీలు ఇచ్చే తగ్గుతుంది 2000 అని చెప్పుకుంటారు. గొప్పతనం. నేను పోయినా ఒక 50 రూపాయలే సింపుల్, ఆయన ఇచ్చే మందులు ఇస్తాడు కానీ వాడాలి 50 రూపాయలు. నేను మాత్రం ఇచ్చిన డాక్టర్ మాత్రం 1000 రూపాయలు 2000. అరే వాళ్ళు ఏ డాక్టర్ ఏం న్యాయం కాదు, కానీ వాళ్ళు చెప్పుకునే గొప్పతనం అంటే నేను ఫీజు ఇంత కట్టినా అనే గొప్పతనం చెప్పుకుంటారు వాళ్ళు. అక్కడ ఇక్కడ కూడా అంతే. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, 50 రూపాయలు కొట్టిన 50 రూపాయల దగ్గర పోయిన డాక్టర్ అదే మందులు రాస్తాడు, 1000 రూపాయలు 2000 దగ్గర పెట్టినా అదే డాక్టర్ రాస్తాడు. ఈయన ఏం చేస్తాడు, 2000 డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఎక్కువ టెస్టులు చేయంటాడు, 50 రూపాయలు నాకు ఇంతే టెస్ట్ ఇదే మందులు రాస్తాడు. అది సేమ్ మందులే, టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఏ మందులు వాడినా ఏది వాడినా అన్నట ఏ ఎఫెక్ట్ అయితే కిడ్నీలకే. అరగదీయాల్సింది నువ్వే. 10 గోళీలు వేసినా, 5 గోళీలు వేసినా, 1 గోళీ వేసినా ఏంది ఎఫెక్ట్ అయింది నీ కిడ్నీలకే. ప్రకృతి ఇచ్చిందబ్బా, ఆయుర్వేదకి ఇచ్చిందబ్బా, అవన్నీ వాడక ఇయ్యాలని కొత్తగా క్రియేట్ చేసుకున్నాం. ఇది నేను అంటే ఇక్కడ మన ఫార్మింగ్ పీవీసీ మేటా కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక న్యాచురాలిటీ పద్ధతిగా, ఒక న్యాచురాలిటీ సిద్ధాంతంగా, ఒక న్యాచురాలిటీ పాత పద్ధతిలో మనది పీవీసీ మేటా ఆలోచన చేసింది. మన పదాలే ఉన్నాయి. సీడ్ ఫండింగ్ ఏంటంటే, ఫార్మింగ్ అంటే ఒక అర్థం చేసుకోండి, రీఫార్మింగ్ అంటే ఏంది, ఒక తోట పెడితే ఏంది, ఇది ఒక అంటే మన ఏదైతే పదాలు క్రియేట్ చేసిందో ఆ పదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి, ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఈ పదాలన్నీ ప్రకృతి సిద్ధంగా ఉన్నాయి మనవి.
పీవీసీ మెటా కూడా ప్రకృతి సిద్ధంగా ఉన్నాయి. అది మాత్రం ఆలోచించండి. అంటే ఒక అటాచ్మెంట్, ప్రకృతితో అటాచ్మెంట్ అయి ఉన్నాం మనం. ప్రకృతితో అటాచ్మెంట్ అయ్యి ఆ అటాచ్మెంట్ మన దగ్గర ఉంది. అదే పద్ధతిలో మన ఫ్యామిలీ కానీ, మన బిజినెసే కానీ, మన పైసలే కానీ ముందుకెళ్తున్నాం. అది మాత్రం గ్రహించండి. గ్రహించి మనం ముందుకెళ్దాం. ఎందుకంటే ఆల్రెడీ టైం రాజేష్ అన్న 11:10. ఎందుకంటే ఆయన వేదికను మనం గౌరవించాలి. శంకర్ సార్ వేదికను గౌరవించాలి. ఇటువంటి వేదిక నేను చెప్తున్నా కదా, చాలా అమూల్యమైన వేదిక. ఈ వేదికను నడిపించే వాళ్ళు కానీ రాజేష్ గారు, వాళ్ళ రాజేష్ టీమే కానీ, శంకర్ టీం అని నేను వాళ్ళకి ఎందుకంటే రిక్వెస్టింగ్, ఓకే, గౌరవించాలి. గౌరవించి మనం ముందుకెళ్ళాలి. ఈ విలువను గౌరవించుకొని ముందుకెళ్తేనే ఈ ఎదుటి వాళ్ళకు మన టీం కూడా చెప్పాలి, ఈ టైంకి అయితే రండి, ఈ టైంకి అటెండ్ కండి, ఈ టైం స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ దాకా ఉండాలి అనేది వాళ్ళకి స్ట్రిక్ట్లీ చెప్పాలి. ఎందుకు సినిమా వెళ్ళినప్పుడు పలానా టైం అన్నప్పుడు, ఎండింగ్ టైం అన్నప్పుడు ఉండదు. ఇది కూడా అంతే. అది వాళ్ళ ఎంటర్టైన్మెంట్. ఇది నీ భవిష్యత్తు. కర్త కర్మ క్రియ ఇక్కడనే ఉంటుంది. సోదిలు ఎన్నో ఉండొచ్చు, కానీ అందులో ఇంపార్టెంట్ వెతుకోవడమే. ఇదొక్కటే బిజినెస్ కాదు, మా బిజినెస్ ఇదే. మా బిజినెస్లో, మా పీవీసీ మెటల్లో, మా పేల్వాన్లో, మా పీవీసీ మెటల్లో అర్థమైన రండి. కాకుండా రమ్మని మేము వేదిక ఎదురు చూస్తున్నాము. కానీ అర్థం చేసుకుంటే మాత్రం కోటీశ్వర్లు అవుతారు, పక్కా అవుతారు. డైరీలో రాసుకోండి. అది మీరు ఎంత సంపాదించుకుంటారో ఈ వేదిక మీద, ఈ సభాముఖంగా ఎంత సంపాదించుకుంటారో అనేది మీ ఇష్టం. మా ప్లాట్ఫామ్ ఎప్పుడైనా ఓపెన్, ఫ్రీ. ఫైనాన్షియల్ అంటే సజెషన్ ఇచ్చే వాళ్ళు కూడా ఫ్రీగా ఉన్నారు, సజెషన్ ఇచ్చే వాళ్ళు కూడా వాల్యూగా ఉన్నారు. నోటితో అట్లా గుండెలకించి నేను చెప్తున్నా కదా, రోజు జరిపే ఈ మీటింగ్ గుండెలతో మాట్లాడుతున్నారు. మాయ మాటలు ఎక్కడ మాట్లాడట్లే. మా సిస్టమ్ ఏంది, మా సిస్టమ్ ఏం పని చేస్తుంది, మా సిస్టమ్ ఏమి ఇస్తుంది. కల్పిత మాటలు ఈ స్టేజ్ మీద శంకర్ గారు కానీ స్టేజ్ మీద కానీ, రాజేష్ గారు కానీ స్టేజ్ మీద కానీ కల్పిత మాటలు ఇక్కడ లేవు. మేము కూడా వర్చువల్ ఉన్నాం. కల్పిత మాటలు మా దగ్గర లేవు. జరగబోయేది జరిగేది ఇదే. నీ రూపాయి వాల్యూ ఏంది? నువ్వు ₹1,00,000 పెడతావా, 10,000 పెడతావా, రూపాయి పెడతావా? ఈ విధంగా వస్తుంది. అర్థం చేసుకున్నావా బాగుపడతావు. అర్థం చేసుకున్నావా మేమేం చేయలేం. అర్థం చేసుకున్న వాళ్ళు సంపాదించుకొని బయటికి వెళ్ళిపోయారు. దానికి సిస్టమ్ ఏం తప్పు పట్టట్లే. మళ్ళా రేపు సంపాదించుకున్న వాళ్ళు మళ్ళా డబ్బులు తీసుకొని మళ్ళా వస్తారు. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందో అది వాళ్ళకే వినతి వదులుదాం. ఉన్న వాళ్ళని మాత్రం కాపాడుతుంది. కానీ టైమింగ్ అనేది పడుతుంది. అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్. ఓపిక అనేది ఇంపార్టెంట్. తపస్సు అనేది ఇంపార్టెంట్. అలర్ట్ మాత్రం ఉండాలి. తపస్సు అంటే ధ్యానంలో మొత్తం ఉండొద్దు. మనది ఏమవుతుందో అది కూడా అర్థం చేసుకొని, అబ్జర్వేషన్ చేసుకొని, మన డబ్బులు ఏంది, మనం ఎంత పెట్టాం, మనకి ఎంత కావాలి, అది మాత్రం స్వీకరించుకోవాలి. ఎక్కువ రావాలంటే ఓపిక పట్టాలి. ఇది మాత్రం ఓకే. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ గా మనకు అందరికి, మన వాళ్ళకి మంచి విషయాలు అందించారు. 100% సార్. సో మనం ఎట్లయితే మీటింగ్ కానీ లేకపోతే మన ప్రతిదీ కూడా మీరు అన్నట్టుగా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇది డాక్టర్ అది కూడా. ఎందుకంటే ఎస్, వాళ్ళు ఏది ఇచ్చినా కూడా దాన్ని మళ్ళీ మనలోన ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా సరిగా లేకపోతే సో అవి కూడా మనకు పడవు. 100% సార్. ఇక్కడ ఆ ప్రకారంగా ఇక్కడ కూడా మనము ఆ ఎగ్జాంపుల్ ఇచ్చి మీరు ఇక్కడ సో మన పీవీసీతో మనం ఎలా ఉండాలి, సో పీవీసీలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది. అవును సార్. సో చాలా మంది ఖచ్చితంగా అంటే పబ్లిక్ అంటే మన పార్ట్నర్స్ ఏంటంటే సార్, కొద్దిగంతా పెరుగుతున్నది అని చెప్పేసి నువ్వు సంతోషపడట్లేదు. నువ్వు సంతోషపడితే అది ఇంకా కూడా ముందుకెళ్తుంది. బట్ ఏంటంటే పబ్లిక్ సంతోషపడట్లేదు, అక్కడనే ఆగిపోతున్నారు వాళ్ళు. అది ప్రాబ్లం, మెయిన్ థింగ్స్. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలా. అంటే నేను ఆ రోజు కూడా చెప్పాను, మీ ప్రాఫిట్ మీరు బుక్ చేసుకోండి అని చెప్పాను. నేను ప్రాఫిట్ తీసుకోండి అని చెప్పాను. మీ ప్రాఫిట్ అంటే మిమ్మల్ని దీని అర్థం ఎంత అమ్ముకున్నారో అంతే అమ్మేసి వెళ్ళిపోండి అని కదా దాని అర్థం. మీ ప్రాఫిట్ మీరు బుక్ చేసుకుంటే
అంటే మీరు పెట్టిన దాన్ని కనీసం అట్లీస్ట్ ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది. నేను ఖచ్చితంగా చెప్పాను. 2 రోజులు నేను ఆ సెషన్ లో నేను మాట్లాడడం జరిగింది. ప్రాఫిట్ ఎలా తీసుకోవాలా, ఏ విధంగా తీసుకోవాలా, ఎక్కువ పెట్టిన వాళ్ళు అయితే అట్లీస్ట్ 25% 50% తీసుకోండి మీ ప్రాఫిట్ ని అని చెప్పాను. అంటే మళ్ళీ వెళ్తది. దానికి అర్థం ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సార్ మాటలు మనం విన్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం. ఇక్కడ మన ప్రాఫిట్ మనం ఎప్పుడైతే బుక్ చేసుకుంటామో అమ్మయ్య మన అమౌంట్ మనకు వచ్చింది. ఇక మిగిలిన అమౌంట్ అంటే అది సిస్టమ్ ఇచ్చినట్టే కదా. ఓకే నీ అమౌంట్ పెట్టావు, ఎన్ని రోజులు పడిందో నాకు తెలియదు, మీకు తెలుస్తుంది అది. ఓకే నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, బట్ పైకి వెళ్ళింది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మీ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మీ పక్కన చెప్పుండొచ్చు, లేకపోతే ఏది ఇంకా ఆగమని చెప్పేసి, బట్ నువ్వేం చేస్తున్నావు, ఏదైనా నీలో ఉండాలా. సో అదే చెప్పడం జరిగింది అనమాట ఇందాక. థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు షేర్ చేశారు. ఇక్కడ మరి ఒక హ్యాండ్ రైజ్ ఉంది, తీసుకుందాం ఒకసారి. మరి పంజాల ప్రవీణ్ మరి చాలా మళ్ళీ సంవత్సరాల ఈ మధ్య లేరు, మళ్ళీ రోజు వచ్చారు. వెల్కమ్ వెల్కమ్ సార్, పంజాల ప్రవీణ్ సార్. హలో, ఎస్ సార్, వెల్కమ్ సార్. ఎస్ సార్, వెల్కమ్. నమస్కారం అండి రాజేష్ గారు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం సార్, బాగున్నారా మీరు? సూపర్ సార్, సూపర్ సార్. మనం పీవీస్ లో ఉన్నాం కనుక బాగున్నాం సార్, చెప్పండి. ఓకే, ఈ లింగాల శివకుమార్ గారు రేపు పొద్దున మాట్లాడదామండి. అతను చెప్పేది మ్యాటర్ లేని మ్యాటర్ మాట్లాడద్దు అని చెప్పండి దయచేసి. సరే సరే, అయితే రేపు పొద్దున మాట్లాడతారు. యాక్చువల్ గా ఆయన మాట్లాడింది మ్యాటర్ ఏం లేదు అందులో. ఏదైనా పనికొచ్చే మ్యాటర్ చెప్పండి దయచేసి. ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీటింగ్ పెడుతున్నారు, ఓకే. శంకర్ గారు చెప్తున్నారు. ఆ ఎందుకండి టైం వేస్ట్ ఎందుకు? ఇప్పుడు అతను ½ నుండి నేను హ్యాండ్ చేస్తా ఉన్నా. ఎందుకు సార్ పనికిరాని మాటలు ఎందుకండి? మీరు చెప్పేది ఏదైనా ఉన్నది పనికొచ్చేది ఒక 2 ముచ్చట్లు చెప్పండి, వింటాం. ఈ నైట్ టైంలో ఈ మీకు టైం వేస్ట్ పనులు. రేపు పొద్దున రండి లింగాల శివకుమార్ గారు, దయచేసి రేపు పొద్దున నేను కూడా మీటింగ్ లో జాయిన్ అవుతాను. ఓకే, శంకర్ గారు ఉంటారు, రమేష్ గారు ఉంటారు, మాట్లాడదాం. సుజాతమ్మ గారు ఉంటారు. మీరు మాట్లాడే దానికి ఈ మీటింగ్ కి ఏ పొంతం లేదు. మీరు మాట్లాడేది పనికొచ్చేది మాట్లాడండి దయచేసి. సార్ సార్ ఒకటి చెప్తాను మీకు, నేను ఒకటి చెప్తాను, ఉండండి ప్రవీణ్ సార్. ఒకటి, సార్ అసలు పనికిరాని మాటలు ఒక 3 చెప్పండి నాకు, 2 లేదా 3 చెప్పండి. అది అంటే ఏం నేను పనికిరాదు. అది డాక్టర్ శివకుమార్ సార్, అంటాడు, యాక్టర్ వినండి, అంటాడు. శివకుమార్ సార్ కూడా అసలు నాకు ఇప్పటి వరకు మేము ఒక్కసారి కూడా పర్సనల్ గా మాట్లాడలేదు. ఎగ్జాంపుల్ ఇస్తున్నానండి. ఇంకా మీరు నాకు తెలుసు, ఎందుకంటే మీ పేరు చూడగానే నేను అన్నాను ఈ మధ్యన మళ్ళీ చాలా రోజులు సార్ మీరు మీటింగ్ రాకండి అన్నాను. అవును, కరెక్టే అండి, కరెక్టే. మాట్లాడండి సార్. ఇప్పుడు అదైనా మాట్లాడింది 6 గంటల నుండి మాట్లాడుతున్నాడు. సార్ సార్ నాకేం నేను అనేది మాట్లాడలేదు మిమ్మల్ని మ్యాటర్. డైరెక్ట్ అంటే సార్ మీరు అన్నదానికి కొన్ని ఇప్పుడు తప్పట్లేదు, బట్ నేను ఆయన అడుగుతున్నాను. సంపాదించుకోలేదేమో, సంపాదించుకోలేదు సార్. నేను కూడా సంపాదించుకోలేదు. నేను 4 సంవత్సరాల నుండి పెట్టుబడి పెట్టిన, నేను కూడా సంపాదించుకోలేదు. బాధపడట్లేదు. కాకపోతే ఏంటంటే మీరు చెప్తున్నారు, మీ మాటలు వింటున్నాము. శంకర్ గారు చెప్తున్నారు, శంకర్ సార్ గారి మాటలు వింటున్నాం, రమేష్ సార్ గారి మాటలు వింటున్నాం. ఆయన దాంట్లో ఏమన్నా మీకు ఏమన్నా మెసేజ్ ఉందా చెప్పండి, నాకు సార్ తెలియదు కాదు సార్. మెసేజ్ ఏంటంటే నైట్ సార్, టైం అట్లాంటి మాటలు మాట్లాడకండి సార్, ఎందుకంటే టైం వేస్ట్ ఎందుకు? సార్ రాత్రి 11 గంటల సార్ పాపం ఇప్పుడు చెప్తాను. మీరు ఎంత ఇప్పుడు కష్టపడి సపోజ్ ఎగ్జాంపుల్ మీటింగ్ పెడుతున్నారు. ప్రవీణ్ సార్, సార్ ప్రవీణ్ సార్ నేను ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు ఒకరు మాట్లాడింది సార్ ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే అందరికి నచ్చదు సార్, అందరికి నచ్చదు. అట్లాంటే ఇప్పుడు మీరు ఒక మాట అంటున్నారు, ఒకటి చెప్తానండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీటింగ్ పెడుతున్నా అని చెప్పేసి మీరు అన్నారు, ఒక మాట వస్తే నాకు సరే పర్వాలేదు, బట్ నేను మాట్లాడింది కూడా నిజంగా చెప్పాలంటే కూడా అందరికి నచ్చదు. విషయం ఏంటంటే సార్, ఒకరు మాట్లాడితే అందరికి నచ్చాలని లేదు సార్, అట్లేమనుకోవద్దు. ఎందుకంటే నో ప్రాబ్లం, ఎనీవే మీ యొక్క అభిప్రాయాన్ని మీరు వెలుగుచ్చారు, నో ప్రాబ్లం, నేను కాదని నేను అనట్లేదు. బట్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకి ఏది నచ్చిందో అది మాత్రమే మనము లోపలికి తీసుకోవాలా. ఏదైతే మనకు పనికిరాని ఉందో దాన్ని మనం తీసేసుకోవాలి సార్, ఎందుకంటే దాన్ని మనం పట్టించుకోవద్దు, మనం దాన్ని ఇన్స్పెక్ట్ చేయాలన్నమాట. గుడ్ మార్నింగ్ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కేఎస్ సార్, వెల్కమ్ సార్. ప్రవీణ్ గారిని రెస్పెక్ట్ చేస్తున్నాను, కానీ శివకుమార్ గారు పనికిరాని మాటలు అనేది మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రవీణ్ గారు రెస్పెక్ట్ చేస్తున్నాం, కానీ శివకుమార్ గారు మాట్లాడిన దాంట్లో పనికిరానిదంటే మాత్రం అది సమంజసంగా లేదు. అందరినీ రెస్పెక్ట్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రవీణ్ సార్ ఇంకా వదిలేసేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి తలారి ప్రసాద్ సార్ వచ్చారు, వెల్కమ్ సార్. మన పంజాల సార్ గురించి మాత్రం మాట్లాడద్దు, ఇంకేమైనా మాట్లాడండి సార్ మీరు.
మన ప్రవీణ్ సార్ గురించి కాకుండా ఇంకా వేరే విషయాన్ని మాట్లాడారు సార్. వెల్కమ్ సార్. ఇందాక ఎవరు ఎంకరేజ్ చేశారు? ఓకే. సో నో ప్రాబ్లం. ఎనీవే ఒక్కటి అయితే ఇక నేను కూడా మన సార్ గురించి కాదు నేను మాట్లాడేది. ఎవరి అంటే మన ప్రవీణ్ సార్ గురించి కాదు, పంజాల ప్రవీణ్ సార్ గురించి కాదు నేను మాట్లాడేది. జనరల్ గా మాట్లాడుతున్నాను. ఎట్లుంటది అంటే సార్, మనము అందరినీ ఎప్పుడు కానీ సాటిస్ఫై చేయలేము ఎక్కడ కానీ. పబ్లిక్ లో ఇది పబ్లిక్ సార్, ఇది పబ్లిక్ అనమాట. మనం ఏంటంటే మన అందరం, ఎందుకంటే మీరు మాకు తెలియదు, మేము మీకు తెలియదు, ఇంకొకరికి తెలియదు, ఇంకొకరికి తెలియదు. ఓన్లీ ఇక్కడ ఆ ఇప్పుడు శివకుమార్ సార్ కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, లేకపోతే ఇక్కడ చంద్రశేఖర్ సార్ కావచ్చు, ఇక్కడ వెంకటేశ్వర అంటే కువైట్ లో ఉన్నాడు కనుక నేను వెళ్ళి కలవడం జరిగింది. బట్ ఇంకా మిగతా లీడర్లని, మిగతా మన పార్ట్నర్స్ ని, ఇక్కడ వచ్చే వాళ్ళని ఎవరిని కూడా నేను పర్సనల్ గా మీట్ అవ్వలేదు, పర్సనల్ గా కలలేదు. ఇంకొక విషయం, కొంతమందితో ఫోన్ లో పర్సనల్ గా మాట్లాడి ఉండొచ్చు, బట్ ఇక్కడ అందరూ కూడా మీటింగ్ లో పరిచయమే, ఇక్కడ మీటింగ్ లో మాట్లాడే వరకు మాత్రమే. సో సార్ ఇక్కడ చాలా మంది ఇది వేస్ట్ అని మాటలు కూడా మేము విన్నాం సార్. ఎందుకంటే ఈ పీవీసీ మెటా ఏదైతే ఉందో అది వేస్ట్ అనే మాటలు కూడా మేము విన్నాం. విని కూడా వాళ్ళు కూడా మేము ఎప్పుడు కానీ వాళ్ళకి మరి నొచ్చుకునేలా మేము ఎప్పుడు చేయలే. కాకపోతే వాళ్ళకి ఒక్కోసారి చెప్పడానికి ప్రయత్నం చేశాం, అంటే విత్ రెస్పెక్ట్. సో మనకు కొన్నిసార్లు ఇక్కడ ఓకే ఎగ్జాంపుల్ చెప్తాను. మరి రోజు మాట్లాడే వాళ్ళే ఉన్నారు. ఇందాక మనము తప్పులు తీయాలంటే రాజమౌళి వెంకటేశ్వర సార్ మాట్లాడే దానిలో కూడా తప్పు తీయచ్చు 100%. సో తను ముందే చెప్పారు సారు, ఏంటంటే ఇది ఒక మనకు కొంచెం దొంగల అంటే ఇది మన పీవీసీ అంటే పీవీసీ అని కాదు సార్, క్రిప్టోలు కూడా చోరులు ఉన్నారు అనే ఉద్దేశంతో ఆ స్టోరీ విన్నవించడం జరిగింది. సో నేను అనొచ్చు కదా సార్, ఏం స్టోరీ సార్, అది 20 నిమిషాలు వేస్ట్ అయిపోయింది, అది అది ఇక్కడ మాట్లాడే అవసరమా అని కూడా అనొచ్చు. బట్ ఏంటంటే తను ఇక్కడ మనకు అప్డేట్ ఉన్నప్పుడు, ఎవరైనా అప్డేట్ చెప్తున్నప్పుడు, లేదా ఏదో కొత్త అప్డేట్ వచ్చింది ఆ టైంలో మేము మాట్లాడదాం అనుకుంటే మధ్యలో వచ్చి ఈ స్టోరీ చెప్తే అవి అప్పుడు కానీ తప్పు. సార్ చెప్పింది సిచ్యువేషన్ అనుగుణంగా, అంటే తప్పు తీయాలంటే ప్రతి దాంట్లో మనం తప్పు తీయచ్చు సార్. ఎవ్రీడే నేను కూడా ఎన్నో తప్పులు మాట్లాడుతూ ఉంటాను. నేను వేర్ యాక్సెప్టెడ్, ఎందుకంటే నేను రోజు మాట్లాడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది సార్, చాలా మందికి అనిపిస్తుంది, మీది కన్నారు రోజు మాట్లాడినదే మాట్లాడతారు సార్. అంటే నేను ఎవరైనా మాట్లాడినప్పుడు మాత్రమే నేను సెషన్ తీసుకుంటాను. మీరు అందరూ గ్రహించారు లేదా? ఎవరైనా వచ్చారు మాట్లాడతారంటే వీఆర్ హ్యాపీ. ఇప్పుడు మీరు కూడా సార్ వచ్చారు, అందరికీ నేను ఒక జనరల్ గా మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఎవరిని ఉద్దేశించింది కాదు మాట్లాడేది. సో ఎవరిని కానీ మనము నచ్చకపోతే దాన్ని ఇక్కడ మనము సార్, ఒకవేళ మనము ఇద్దరం ఒకే దగ్గర ఉన్నాం, ఏం దాని మాట మాట్లాడుతున్నాం అనొచ్చు మనం, అది వేరు అక్కడ. ఎందుకంటే ఓకే మనం ఇద్దరేం ఉన్నాం, లేదా ఒక ముగ్గురేమో ఉన్నాం. బట్ దిస్ ఈజ్ మంచి నెంబర్ 1 మనకు ప్లాట్ఫామ్ సార్. ఇది మనందరికీ అంటున్నాను నేను, అంటే ఏ ఒక్కరికి కాదు, మనందరికీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. సో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ప్లీజ్. నచ్చని విషయాలు ఉంటే కొంచెం అక్కడ వదిలేసేయండి. సో అలా మనము డైరెక్ట్ గా ఎవరిని కూడా మరి పాయింట్అవుట్ చేయకూడదు సార్. అందరూ ఏమనుకోదు సార్, ఎందుకంటే నేను జనరల్ గా మాట్లాడినా, నేను ముందే చెప్పాను ఒకసారి గురించి కాదు నేను మాట్లాడేది అని చెప్పేసి. సో మై పార్ట్నర్స్, ఇక్కడ తలారి రాజా గోపాల్ సార్ వచ్చారు, ఇందాక ఇన్వైట్ చేశారు, నేను చూడలేకపోయాను. వెల్కమ్ సార్. రాజగోపాల్ సార్ మీకు 1 minute ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వెల్కమ్ సార్. ఇందాక కూడా మరి హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళీ నేను హలో వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే అదే సార్, నేను 1 month నుండి డేలో వచ్చేసి ఇది రిచ్ భారత్ లో వస్తున్నాను సార్. నైట్ మీ మీటింగ్ కూడా వస్తున్నాను సార్. సో ఈ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. చాలా గర్వంగా చెప్తున్నాను సార్ బయట కూడా. నేనైతే వీటి గురించి ప్రతిరోజు మార్నింగ్ నైట్ 2 పూట్ల వస్తున్నాను. కానీ ఈ రోజు ఏంటంటే సార్, 2 సార్లు మొత్తం టైం తీసుకున్నారు. మీ దగ్గర నుండి కొన్ని ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాము. ఈ రోజు అది మేము వెళ్ళలేకపోయాము. అదొకటే సార్, అదొకటే. డే టైమ్ లో కూడా రమేష్ సార్ గారు బాగా చెప్తున్నారు, టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఇస్తున్నారు. మీరు చాలా గ్రౌండ్ లెవెల్ మీరు టోటల్ గా అన్ని చెప్తా ఉంటారు. సో అందుకని ఏంటంటే సార్, ప్రతిరోజు టైం కేటాయిస్తున్నాము. సో కొంచెం టైం తగ్గించండి సార్, చెప్పడం తప్పు లేదు. సో ఎందుకంటే ఇద్దరే టైం తీసుకున్నారు. ఈ రోజు అంతా టైం అంతా కూడా 11 అయిపోయింది ఆల్మోస్ట్. అయితే నేను చెప్పాను సార్, మీరు అనేది కూడా కరెక్టే. నేను ఒక మాట చెప్తాను. ఈ రోజు మనకి ఏంటంటే సార్, కొత్తగా ఏమన్నా అప్డేట్ లేదనమాట. అంటే అప్డేట్ అంటే మీరు అర్థమైంది సార్. ఏమన్నా అప్డేట్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తాం సార్, అప్డేట్ వచ్చినప్పుడు మేమే అవ్వడతాం, మేము కూడా ఎక్కువ మాట్లాడాం. మీరు చూస్తారు కదా సార్, ఎందుకంటే గత మనకి ఇది 2019 నుంచి వెళ్ళి మనకు ఈ మీటింగ్లు అనేవి రన్ అవుతాయి. సో కనుక ఏమవుతాయంటే సార్, ఏదైనా అప్డేట్ ఉన్నప్పుడు
అసలు నాకు ఈ మీటింగ్ ఆ, గురించి తెలియక నేను చాలా వెనకబడిపోయాను సార్. ఆల్రెడీ నేను ఇక్కడ ఈ మీటింగ్ గురించి తెలిసిన రైట్. మీరు తర్వాత కొత్తగా చాలా కనుక అప్డేట్ అయ్యాను. చాలా అప్డేట్ అయ్యాను సార్. నేను మీ మీటింగ్ వచ్చిన తర్వాత సీడ్ సార్ ఫండింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ కానీ చాలా మంచిగా చేసుకున్నాను. సాయిరామ్ సార్ నాకు రికమెండ్ చేశారు. ఓ గ్రేట్ సో సార్. చాలా బాగా మంచిగా ముందుకు వెళ్తున్నాం సార్. దీంట్లో హ్యాపీగా ఏం ఉంది కావాలి సార్. సార్, చాలా సాయిరామ్ ప్రౌడ్ సార్ గా ఉన్నారు ఉంది. కదా, సాయిరామ్ సార్ ఉమ్, ఉన్నారు, మీకు టెన్షన్ లేదు, ఎందుకంటే అదే మంచి సార్. లీడరు. సో అంటే సార్ ఒకటి చెప్తాను మీకు, మీ మాటలో నేను మధ్యలో వచ్చాను వినండి. అయితే సార్ ఆ ఎట్లా ఉంటారంటే సార్ చెప్పనా, ఇప్పుడు ఈ రోజు కూడా సార్ సార్లు మనకి దీనికి అనుగుణంగానే మాట్లాడడం జరిగింది. అవును ఫస్ట్ సార్. అవును. మన రాజగోపాల్ సార్, సారీ సార్ పేరు గుర్తురావట్లేదు, ఆ రాజమల్ సార్. సార్ కూడా, ఆ రాజమల్ల సార్ ఉమ్, కూడా నంబర్ 1 మనకి అవును దాన్ని నేను మీకు అందుకే నేను ఏం చేశానంటే విన్నాను సార్, సార్. ఎవరు ఏం ఉమ్, మాట్లాడుకున్నా కూడా దానికి నేను అర్థమయ్యేలా మళ్ళీ నేను మీకు అనుగుణంగా ఎలా ఇది అవును ఏంటి అవును దీంట్లో అర్థం ఏంటి అనేది నేను మీకు వివరించాను. ఎందుకంటే అవును సార్. ఉమ్, ఇక్కడ నేనే యాక్సెప్ట్ చేయను సార్. విషయం ఏంటంటే నేను యాక్సెప్ట్ ఓకే. చేయను. ఏదైనా మనకు అదే సార్. అనుసంధానంగా లేకపోతే వై వి నీడ్. ఎందుకంటే ఇక్కడ మనము ఒక 150-200 మెంబర్స్ మనం ఒక 1.5 hour మనం తీసుకుంటున్నాం అంటే అవును దానికి సార్. మనము ఖచ్చితంగా అట్లీస్ట్ సార్ 85-90% మనము మేలు చేయాలి. ఈవెన్ ఎస్ సార్. 15%, 20% లివ్ ఇట్, దట్స్ ఇట్, వేరే విషయం, అది వేరే విషయం. బట్ అట్లీస్ట్ మనము 85-90% మనము ఆ, దానికి మనము ఇది చేయాలన్న ఆలోచనతో ఉంటామన్నమాట. ఇకపోతే మన శివకుమార్ సార్ కూడా, అంటే ఓకే. సార్ ఒకటి ఎట్లుంటారని చెప్పనా సార్, వాళ్ళ యొక్క ఇది దాని ఏమంటారంటే లోపల ఉత్సాహం అనమాట, అంటే అంటే వాళ్ళ సంతోషం సార్, అంటే అదే సార్. రైట్ అదనమాట. సో ఆ వాళ్ళ విధంగా ఎమోషన్ అనేది అట్లా ఇంకా వచ్చేస్తుంటది రైట్. ఆటోమేటిక్. ఇక్కడ మన పార్ట్నర్స్ ఉన్నారు, మన ఎస్. పార్ట్నర్స్ కి మనం అందించాలి, మన పీవీసీ మేడ్ ఎస్. అంటే ఏంటి అన్న ఆలోచనతో ఇక్కడ అవును మేము ఉన్నాం. ఇప్పుడు ఇందాక మన ఒకసారి మాట్లాడారు, ఇప్పుడు మేమే రోజు మాట్లాడచ్చు సార్. అంటే ఒక్కొక్కసారి ఏమవుతాడు సార్ చెప్పన్నా మీకు, మేము ఎందుకు ఇలా మాట్లాడిస్తామంటే మేము మాట్లాడడం పెద్ద పని కాదు అక్కడ. కాకపోతే అవును సార్. ఏమవుతుందంటే సార్, వచ్చే వాళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే ఎవ్రీడే ఒకే వ్యక్తి కంటిన్యూ మాట్లాడుతూ ఉంటే వినే వాళ్ళకి అవును కూడా కొద్దిగా ఏం చెప్పినా ఆయన మాట్లాడుతారు ఏముంది సరే రేపు విందాం అన్న ఇదిలో పోతుంది. అయితే ఇక్కడ ఏముంటాయంటే సార్, మీరు ఒక రోజు అదే సబ్జెక్ట్ ని మిమ్మల్ని మాట్లాడుతుంటే మీరు వేరే మాట్లాడతారు, అదే సబ్జెక్ట్ ని ఇక్కడ ఇంకొకరికి ఇస్తే ఇంకొక రకంగా మాట్లాడతారు, ఇంకొకరికి ఇస్తే ఇంకొక రకంగా మాట్లాడతారు, బట్ సబ్జెక్ట్ ఇస్ సేమ్. అంటే సార్ ఏంటంటే ఈ రోజు ఒకటి చెప్పొచ్చు సార్. నేను మామూలుగా అయితే మాట్లాడను సార్, మాట్లాడేలాగే చేశారు. అది కూడా గొప్ప విషయమే. దిస్ ద థింగ్స్, ఇది ఎస్ మనం సార్. నేనేమంటానంటే విచ్ ఇస్ ద నీకు మంచి అనిపించలేదు అదే టైంలో వదిలేసేయి దాన్ని. బట్ అదేలే ఏమవుతుంది సార్. దానివల్ల ఏమవుతుంది సార్, ఇది నీకు మైండ్ లో తిరగదు, మనకి మైండ్ లో తిరగదు. ఇప్పుడు ఓకే. నేను మీ అందరికంటే ఎక్కువ నేను నెగిటివ్ పర్సన్ సార్ చెప్పాలంటే. ఎవరన్నా ఏమన్నా అంటే దాన్ని నేను పూర్తిగా లోన తిప్పుకుంటాను. అందుకే మీ అందరికి నేర్పాను ఏంటంటే సార్, మనకు నచ్చని దాన్ని ఇమ్మీడియట్లీ లీవ్ ఇట్. ఇమ్మీడియట్లీ అవును నచ్చలేదు సార్, ఇప్పుడు ఇక్కడ తల్ల రాజగోపాల్ సార్ వచ్చారు, ఎగ్జాంపుల్ ఒక మాట అన్నారు సార్, వాళ్ళిద్దరు ఎక్కువ టైం తీసుకున్నారు, దాన్ని నేను తీసుకుని అయిపోయింది. ఇక్కడ మీతో అన్నాను, ఒక మాట అయిపోయింది కలాస్. మరోసారి నాకు రేపు అడిగారు అనుకోండి, ఈ మాట నాకు రాదు, ఇలా అన్నారు అని చెప్పేసి ఇంకేం మాట్లాడతాను. నేను వచ్చాను ఇక్కడికి, 2 మీటింగ్లకు అటెండ్ అవుతున్నాను సార్, ఈ మీటింగ్లకు వచ్చి నుంచి వెళ్ళి నేను చాలా సంతోషంగా ఉంది, ఇన్ని రోజులు నేను మిస్ అయ్యాను అనిపించిందని చూడండి, ఒక 2 మాటలు మాత్రము మీరు సంవత్సరం తర్వాత అడిగినా నేను చెప్తాను. సూపర్ సార్. థ్యాంక్ అంటే యూ. ఇది చెప్తాను అది చెప్పను, ఎందుకంటే లీవ్ ఇట్, దట్ ఈస్ మనం విడిచిపెట్టేసేయాలి అంతే. అంతేలే సార్. మంచి ఇక్కడ మన ముంగట సార్, ఇక్కడ మన ఎదురుగా 150 మంది కూర్చున్నారు సార్, మీరు ఎదురుగా స్టేజ్ లో మాట్లాడుతున్నట్లు లెక్క. ఆ విధంగా మనము మన స్టేజ్ ని మనం ఉపయోగించుకోవాలన్నమాట. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, మీరు కూడా వచ్చినందుకు. రోజు రండి సార్. ఆ మీటింగ్ ఒకవేళ సమయ భావంలో ఉంటే ఆ మీటింగ్ అటెండ్ అయినా, మన మీటింగ్ అయినా, 2 మీటింగ్లు సేమే, దేనికి అటెండ్ అయినా నో ప్రాబ్లం. ఇంకా రెండింటికి అటెండ్ అయితే ఇంకా మంచిది సార్. ఓకే సార్. రెండింటిగా అవుతున్నాను సార్ డైలీ. ఓకే సార్. ఇక్కడ భారతి మేడం మరి సార్ వచ్చారు, మరి చూద్దాం. వెల్కమ్ సార్ మేడం, వెల్కమ్. మీతోనే ఎండ్ చేద్దాం, మీరు మాట్లాడిన తర్వాత ఇంకా మనం సెషన్ లో ఎండింగ్కి వెళ్దాం. ఎస్ సార్ మేడం సార్ మాట్లాడండి. భారతి రాజమల్ల సార్ ఒక్క నిమిషం ఉండండి. భారతి నాకు ఒక్క నిమిషం ఫైనల్ లో ఇవ్వండి సార్. సార్ ఖచ్చితంగా ఓకే సార్. థ్యాంక్ యూ. మాట్లాడండి మేడం. భారతి సారా మరి మేడమా, మీరు అడ్మిట్ అయ్యారు, మాట్లాడండి సార్. మీ వాయిస్ రావట్లేదు సార్ మాకు, మీరైతే గ్రీన్ కలర్ లో వస్తుంది కనబడుతుంది, కానీ మాకు మీ వాయిస్ వినబడట్లేదు. ఎవరికైనా వినబడుతుందా సార్ ఈ మేడం సార్ మాట్లాడేది? మీకు ఎవరికైనా వినబడుతుందా? నాకు కూడా వినబడట్లేదు సార్. మేడం గారే మేడం వాయిస్ రావట్లేదు.
వాయిస్ రావట్లేదు హలో మేడం. నమస్తే అయ్యా. భారతమ్మ వాయిస్ వస్తుంది వస్తుంది ఆ, మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ అమ్మ. ఆ, ఒక్క నిమిషం. అమ్మగారా? ఓకే ఓకే ఓకే. మన ఎక్కడి నుంచి? ఆ, గుంటూరు నుంచి వెళ్ళి. ఓకే ఓకే అవును మేడం, సార్, అవును. రండి. అయ్యా నమస్తే అర్థం అయ్యా. నమస్తే నమస్తే మేడం. మీరు మా నా వాయిస్ వాయిస్ రాంగ్ వినిపిస్తుందా? క్లియర్ ఉంది మేడం. ఇప్పుడు ఇప్పుడు వినబడుతుందమ్మా. ఆ, అయ్యా ఏం లేదు. ఇప్పుడు చెప్పండి. అందరూ అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు. ఎవరికెవరం కూడా కించపరచుకోకూడదు. శివకుమార్ గారిని పాపం ప్రత్యేకంగా అట్ట అంటాం నాకు నచ్చలేదు. కరెక్ట్. ఓకే ఓకే. చాలా చెప్పండి కదా సార్. చాలా చెప్తాడు, చాలా చాలా మెసేజ్ మనకు అందిస్తాడు కదా డైలీ. అవునవును. చాలా చాలా మెసేజ్ ఇస్తారు. చాలా మెసేజ్ ఇస్తాడు. అంటే చాలా ఇబ్బందికరం అనిపించింది వినటానికి కూడా. ఒకవేళ మనసులో ఉంచుకోవాలి, ఏదో రూపంలో మాట్లాడుకోవాలి, కానీ అట్లా ముఖం మీదుగా మాట్లాడుకోకూడదయ్యా. అవును, నేను అదే మాటను అందరికి నాకు కొంచెం బాధ అనిపించింది అబ్బాయి, ఎందుకంటే చాలా చాలా మెసేజ్ ఇస్తాడు. చాలా అంటే ఇప్పుడు ఏదో ఒక రోజు మాట్లాడుకుంటున్నాం కాబట్టి రోజు మాట్లాడేది పద్దాక మనకు నచ్చకపోవచ్చు కూడా. ఏదన్నా 10 మాటలు మాట్లాడినప్పుడు ఒక మాట నచ్చకపోవచ్చు అంతే. అలాగని ఇప్పుడు సార్ అలాగన్నారని ఆయన మీద కూడా ఇబ్బంది ఏం లేదు. అట్లా మాట్లాడుకొని ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అంతే అంతే. అంతేనయ్యా? అవునమ్మా, కరెక్ట్ అమ్మా, కరెక్ట్ కరెక్ట్. ఒకళ్ళకొకళ్ళ మనం కించపరచుకోకూడదు. ఓకే అయ్యా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే ఎస్, టైం కూడా కొంచెం ఎక్కువైంది కనుక రాజమౌళి సార్ వెల్కమ్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అయితే ఈ సందర్భంగా అందరికీ ఒక విన్నపం సార్. రాజేష్ సార్ కానీ, రమేష్ సార్ కానీ, శంకర్ సార్ కానీ, కోట వెంకటేష్ సార్ కానీ, ఈ మీటింగ్ నడిపించే సుజాత చెల్లెమ్మలు కానీ పిలిచినప్పుడు నా ఫీలింగ్ సార్, నాకు ఒక చాలా చాలా ఆనందంగా ఉంటుంది సార్. సో ఈ రోజు జరిగిన పరిస్థితి ఏంటంటే, నేను వాస్తవంగా అన్నం పెట్టుకొని ప్లేటు అన్నం తినడానికి కూర్చున్నాను సార్. సో తమరు నా పేరుని ఆహ్వానించారు. తీరా చూస్తే కోట వెంకటేష్ సార్ లేరు మీటింగ్ లో. సో మీరు పిలవంగానే నా ఆనందానికి ఇక హద్దు లేదు, కానీ ఏం మాట్లాడాలో తెలియలేదు సార్ వాస్తవంగా. సో అయితే నేను అనేది కాదు సార్, నేనేం ఫీల్ అవ్వలేదు, చెప్తున్నాను. అయితే ఈ సందర్భంగా తమరిని కూడా ఒక 30 minutes టైం అడిగాను సార్. నేను అప్డేట్ ఏం లేకపోతేనే చెప్తాను సార్ అని చెప్పేసి. ఈ స్టోరీ ఎందుకు చెప్పాను అంటే, ప్రతిరోజు రమేష్ సార్ కానీ, శంకర్ సార్ కానీ, సుజాత చెల్లెమ్మ కానీ, తర్వాత మా దగ్గర మన రిచ్ భారత్ లో మోహన్ సార్ కానీ, మన తర్వాత బాబు సార్ కానీ, ఇలా వీళ్ళు ఏం చెప్తా ఉంటారంటే 12 పదాలు జాగ్రత్త. సో 12 పదాలు కనుక మీరు మిస్ అయితే మీ సొమ్మంతా, మీరు కష్టపడ్డదంతా వృధాగా, అంటే దొంగల పాలవుతుంది. సో దొంగలు ఎలా ఉంటారు అనేది ఆ మీటింగ్ లో కూడా నేను చెప్పాను సార్. సో ఈ మీటింగ్ లో కూడా అందరికీ తెలిస్తే మనకంటే 10 రెట్లు దొంగ ఎక్కువగా ఆలోచిస్తాడని ఈ సందేశాన్ని మీకు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు సమయం తీసుకున్నాను సార్. ఎవరికైనా నొప్పించినట్టయితే అన్నగా, తమ్మునిగా, లేదంటే పెద్దనైతే మన్నించండి, చిన్నలైతే ఆలోచించండి సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం. మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది సార్. ఈ రోజు శివకుమార్ సార్ గాని, మీరు గాని మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అదే సార్. ఇప్పుడు ఇంకొక విషయం సార్, తమరు December 1st నుండి January 1st వరకు నెల రోజులు అందరూ మాట్లాడాలని అందరికీ సమయం ఇచ్చారు. సో నేను ఈ సభాపూర్వకంగా నేను కోరుకునేది ఏంటంటే సార్, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఇది ఇలా కాదు అలా కాదని చెప్పే కంటే మీరు కూడా ఒక రోజు తీసుకొని మా అందరికి తెలియజేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. 100% కరెక్ట్ సార్, ఇది 100% సార్. ఆయన మనం ఎవరిని కూడా అర్థం కాదనట్లేదు ఇక్కడ. ఎందుకంటే మనం కూడా వాళ్ళ మాటలు వినాలా, వాళ్ళ యొక్క ఇంటెన్షన్ మనం తీసుకోవాలా అనేదే మన ఇక్కడ ఇంటెన్షన్ సార్ అందరిది. అంటే ప్రతి ఒక్కరు తీసుకోవాలా, ప్రతి ఒక్కరికి రోజు మాట్లాడుతుంటే చాలా సంతోషం. ఓకే, సో శివ సార్ వచ్చినట్టున్నారు, టైం కూడా ఎక్కువ సార్. వెల్కమ్ సార్, మాట్లాడండి. అయితే నేను ఇప్పటిదాకా నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎవరి మాట వినలేదు రాజేష్ గారు. అవునవును, మీకు నెట్వర్క్ ఇష్యూ వచ్చింది, మీరు లెఫ్ట్ అవుతున్నారు, నేను ఆన్ చేస్తున్నాను, మీరు లెఫ్ట్ అవుతారు, నాకు అర్థమైంది మ్యాటర్. అయితే ఇప్పుడు ఏదైతే మేడం మాట్లాడలేదో తప్పు, నేను ఏం మాట్లాడాలి తప్పు నాకు అర్థం కాదు. అదేంటంటే ఇప్పుడు సార్ ఒకటి చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం సార్. ఇప్పుడు మనం ఒక మీటింగ్ వెళ్తాము, మన ఎదురుగా 150 మంది, 2000 మంది, 1000 మంది కూర్చుంటారు. అందులో కొందరేమో
మనసులో నుంచి వెళ్ళి చప్పట్లు కొడతారు మీరు మనం మాట్లాడిన తర్వాత. కొందరు ఓకే. పక్కలు కొట్టారు కదా అని చెప్పేసి కొడతారు చప్పట్లు. అవును. కొందరికి నచ్చి కూడా చప్పట్లు కొట్టరు. నచ్చి కూడా అంటే ఆ, నచ్చింది, నీ మీద కోపం లేదు, లేకపోతే మనం చేసిన దాంట్లో బాధ లేదు, కోపం లేదు, ఆరు అంతా ఓకే, అయినా కూడా చప్పట్లు కొట్టరు. ఎందుకంటే వాళ్ళకి చప్పట్లు కొట్టాల్సిన అన్న ఒక ఆలోచన కానీ, లేకపోతే వాళ్ళు అనుకోరు, వాళ్ళ తీరు అంటే వాళ్ళ విధి విధానం అలా ఉంటుంది. కొంతమందికి మరి ఆ, ఇక్కడ 1000 మందిలో ఉంటే 900 మంది పాజిటివ్ గా ఉంటే, ఒక 100 మందికి నచ్చకపోకుండా కూడా ఉంటుంది. అలా ఉంటది, ఆ విధంగా ఉంటది ఎక్కడైనా. అవును. సో అవును. అలాంటి ఇక్కడ సపోజ్ సార్ ఇక్కడ 150 మెంబర్స్ వస్తారు. ఇక్కడ అవును. ఫ్యూర్ వినేది నాకు తెలిసి నేను అనుకుంటాను, అందరింటే చాలా నేను సంతోషపడతాను, 70-80% మాత్రమే ఖచ్చితంగా వినేవాళ్ళు. మిగతా 35-40% ఏదైతే ఉందో నిద్రపోతారు, లేకపోతే ఏదో ఊరికే అటెండ్ అవుతారు. సో మనము తీసుకోవాల్సింది మరి ఎవరిని ఇక్కడ అంటే, ఎవరైతే వాళ్ళు వింటే వాళ్ళకు మేలు కలుగుతుంది, సో ఆ విధంగా అవును. వినే వాళ్ళని మనము ఎక్కువ ప్రోత్సహిస్తాం. సో ఇక్కడ కూడా అంతే అంతే. సార్. ఎందుకంటే చప్పట్లు కొట్టారు అని చెప్పేసి ఎక్కువ మనం పొంగిపోయి మనం మీరు ఒక మాట ఇచ్చారు ఆల్రెడీ, అక్కడ ఆ రేటు పెరుగుతుందని చెప్పేసి మనం ఎగరాల్సిన పని లేదు, మళ్ళీ తగ్గింది అని చెప్పేసి బాధపడాల్సిన పని లేదు. సో వాట్ ఈస్ ద యువర్ నీ ఏదైతే ఉందో బుక్ చేసుకో, నీ యొక్క ప్రాఫిట్ బుక్ చేసుకో. సో మళ్ళీ మనం ఇందులో ముందుకు వెళ్ళడానికి మనకు మంచిగా అనిపిస్తుంది, మీటింగ్ రావాలనిపిస్తుంది, పీవీఎస్ మీటర్లో ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. ఏమంటారు సార్? మీరు చెప్పింది అదే కదా. అంతే. సో అదే అంతే సార్. చెప్పాను. దానికి నేను yes. లాస్ట్ ఇప్పుడు నేను ఇంటికి వచ్చే ముందు సిస్టర్ అనే ముందు నేను విన్నాను. అంటే తనకి ఏం బాధ కలిగి నాకు అది అవసరం లేదు సార్, నో ప్రాబ్లం. దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సార్ కూడా మన సారే, దాని గురించి పెద్దగా టెన్షన్ అవసరం లేదు సార్. సార్ ఓకే. నాకు అతని మీద ఏం కోపం కాదండి. కోపంగా లేదు సార్ సార్. అంటే శివకుమార్ నేను గారు ఏం శివకుమార్ చెప్పినా గారు నేను చెప్పానండి, శివకుమార్ గారు దయచేసి నేను సరే మేడం గారు అనే మాటలు కూడా నేను విన్నాను. నేను ప్రతిరోజు మీటింగ్ అటెండ్ అవుతాను. నేను కాకపోతే ఆ, సార్. ఏంటంటే అన్ని ఆస్వాదిస్తాను, ఎందుకంటే మీరు చెప్పిన అన్ని నేను వింటాను. అంటే నేను నాకు అర్థం కాలేదు సార్. నా మైనస్ పాయింట్ అనేది నేను ప్లేస్ చేసుకుంటా అంతే. అంటే వన్ సెకండ్ సార్, నేను చెప్పేది ఏంటంటే మీరు చెప్పిందే పదే పదే చెప్తున్నారు. బోర్ వస్తుంది, మీటింగ్ లో బోర్ వస్తుంది. నేను ఏదన్నా ఫేస్ ఫార్వర్డ్ గా చెప్పేవాడిని. యాక్చువల్ గా నేను ఇప్పటివరకు రాజేష్ సార్ గాని, రమేష్ సార్ గాని, వీళ్ళు శంకర్ సార్ గాని, సుజాతమ్మ గాని వాళ్ళ మీటింగ్ కి నేను అటెండ్ అవుతా, కానీ రెస్పాన్స్ కానీ, ఎందుకంటే నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి సలహాలు తీసుకుంటా. యాక్చువల్ గా మీరు చెప్పేది కొంచెం బోర్ గా ఉంది, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే వేరే ఉద్దేశంగా బోర్ కాదు. అంటే ఏ విధంగా నాకు కూడా చెప్పండి. నేను ప్లేస్ నేను మలుచుకుంటా. ఏదో చెప్పేది పదే పదే చెప్తున్నారండి. ఏదో హాస్పిటల్ అని చెప్పారు, ఇంకా ఏదో చెప్తున్నారు. సరే, దొంగతనం చేసేవాడు ఎవడైనా దొంగతనం చేస్తాడు, చేయడమే కాదు, కానీ చెప్పి చేయడాడు వాడు. కానీ మీకు చెప్పేది ఏంటంటే ఒక మెసేజ్ రూపకంగా ఇవ్వండి, మోటివేట్ చేయండి జనాలకు. ఇప్పుడు మనం ఉన్న గ్రూప్ లో మోటివేట్ చేయండి. కొంచెం నాకు బోర్ అనిపించింది, నేను ఓపెన్ చెప్పేశా. ఓకే సార్, ఓకే సార్, నో అయితే ప్రాబ్లం సార్. రాజు మీరేం సార్ తక్కువ నేను మాట్లాడలేదు మొన్న సార్. మిమ్మల్ని కూడా సార్ మీరు ఇవాళ వచ్చి నేను ఏమంటున్నా అంటే సార్ మీరు ఇవాళ వచ్చిండొచ్చు. నేను హాస్పిటల్ సంగతి కానీ ఇంత ముందు మీటింగ్ లో ఎప్పుడని చెప్పాను సార్. ఈ రోజు చెప్పిన మ్యాటర్ లో హాఫ్ అన్ అవర్ ఈ టైం రోజు తీసుకున్నారు. రాజేష్ గారిని అడుగుతున్నాను. హాస్పిటల్ సంగతి నేను ఇంత ముందు ఈ హాస్పిటల్ విషయం తీయలేదు సార్. ఎందుకంటే ఎప్పుడు కానీ ఈ చెప్పలేదు ఆ రోజు విషయం. గురించి మీరు ఓకే సార్. పంజాల సార్, 4-5 ప్రవీణ్ ఎగ్జాంపుల్ సార్, చెప్పారు. ప్రవీణ్ సార్ సార్ వదిలేసాను సార్. ఏముంది సార్, అట్లా ఒకసారి అట్లా వదిలేసేది ఏం కొంచెం లేదు. లేట్ అవుతా నేను ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి బోర్ వచ్చేవే మ్యాటర్ సరే ఉండకుండా ఏదన్నా సరే సార్, నో ప్రాబ్లం. మోటివేట్ కానీ ఏదైనా మెసేజ్ కానీ చేయమని చెప్తున్నా. సరే, నచ్చని వాళ్ళకి ఓకే నచ్చదు. సార్, ఓకే సార్. సార్ నేను రెగ్యులర్ గా agree. మీటింగ్ వస్తే చెప్పింది మాత్రం రిపీట్ కాదు. కాదు ఓకే, అదైతే అగ్రీ ఉంటది. విత్ యూ సార్, నో సార్ ప్రాబ్లం ఏదన్నా రాజేష్ గారు టెన్షన్ ఏం లేదు. కానీ పదే మాత్రం నేను చెప్తా. ఎందుకంటే ఫార్మింగ్, సీడ్ ఫండింగ్, స్ట్రైకింగ్ ఇది మాత్రం సేమ్. ఈ డైలాగ్ సేమ్, ఫార్మింగ్ చేసేది మన లెక్కలు అది మాత్రం సేమ్ ఉంటుంది. అది ఎందుకంటే ఎన్ని చెప్పినా A to Z to A ఇది మాత్రం మారదు. అదైతే మారదు. సార్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే టైం కూడా ఎక్కువైంది. మనము ఎందుకంటే అందరినీ మన ద్వారా ఎక్కువసేపు ఉంచకూడదు. థ్యాంక్ యూ ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ శివకుమార్ సార్, థ్యాంక్ యూ సార్. సో ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మై డియర్ పార్ట్నర్స్, ప్రతి ఒక్కరికి ఇక నేను కూడా, ఎందుకంటే ఫైనల్లీ ఈ రోజు నేను అసలు సిస్టమ్ గురించి నేను మాట్లాడలేకపోయాను. ఎనీవే, నో ప్రాబ్లం, టెన్షన్ పడద్దు. సో నేను ఉన్నాను కదా మీకు ఎందుకు. సో మనము ఇక్కడ గివ్ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ గా మనం ఉందాం అందరం కూడా. సో దాన్ని ఇప్పుడు ఇక్కడనే
మర్చిపోవాలి ఆన్ టైం అంతే. సో వేర్ ఆర్ ద ఫోకస్ పీవీసీ మెటా. దెన్ మనము చేయాల్సింది స్టేకింగ్ కంపల్సరీ చేసుకోండి సార్, విషయం అది. నెక్స్ట్ దాంతో పాటు బ్యాలెన్స్డ్ గా సో ఎర్లీ బర్డ్ మీరు ఎంత చేసుకుంటే అంత చాలా మంచిగా ఉంటుంది. ఈ రోజును చూడకండి, మీరు టైంని ఈ రోజు టైం చూడకండి. ఓకే, సో ఇక వాల్యూ, దాని యొక్క టోకెన్ యొక్క వాల్యూ అనేది అది మార్కెట్ విలువ. మార్కెట్ మనం రోజు మాట్లాడుకుంటున్నాము సార్. ఒక మంచి క్వశ్చన్ మనకు మన గ్రంథి సంవత్సరం వేశారు, దాని గురించి చాలా మంది వాళ్ళ యొక్క ఇంటెన్షన్ మనకు చెప్పడం జరిగింది ఇక్కడ. సో ఫైనల్లీ నేను మీకు కూడా చెప్పాను ఏంటంటే, ఇంకొకసారి కూడా చెప్పారు, కొనుక్కొని వాళ్ళు ప్రాఫిట్ తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. బట్ వాళ్ళు ఆ మనీని, అంటే అది ఎక్కడ మనీ, పీవీసీ మనీ తీసుకొని వేరే కాన్సెప్ట్లు పెట్టి వాళ్ళు కూడా చేతులు కాచుకున్నారు. బట్ ఇప్పటి వరకు కూడా నేను సంపాదించుకున్నాను అని ఇక్కడ ఎవరు కూడా మీటింగ్ వచ్చి అటెండ్ అవ్వలేదు. సో అలా ఉండకుండా మీరు మీ యొక్క ప్రాఫిట్ ని బుక్ చేసుకోండి, ఒకే దాని మీద ఫోకస్ చేయండి, ఏ విధంగా మనము ₹1 ఇందులో సంపాదించాలి. దట్స్ ఇట్. ఓకే, సో దీని మీద ఫోకస్ పెట్టండి. థ్యాంక్ యూ ఆల్. ఇప్పటిదాకా ఉన్న వాళ్ళకి పేరున ధన్యవాదాలు సార్. షేర్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా జై పీవీసీ మెటా అని చెప్పేసి మనం లిఫ్ట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా, జై కువైట్ మీటింగ్ సార్, జై రిచ్ భారత్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. మనకు రెండును ఒకటే సార్. మేము ఎప్పుడు గానీ అన్నదమ్ములు సార్, సూర్యచంద్రులు సార్. మనంతా ఒకటే సార్. అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా రెండు ఒకటే. బస్ మనకు ఈ కన్ను వేరు కాదు, రెండు ఒకటే. ఓకే సార్. ఎందుకంటే కొద్దిగా రాత్రి కొంతమందికి అటెండ్ అవ్వడానికి వీలు కాకపోవచ్చు, కొంతమందికి ఎర్లీ మార్నింగ్ వీలు కాకపోవచ్చు. సో ఇది రెండు ఉంటే మనకు చాలా బెటర్ అనమాట. ఎందుకంటే అది పొద్దున అయింది, ఈవినింగ్ అయింది, మంచిది ఉంది. అంటే రెండింటికి అటెండ్ అయితే ఇంకా మంచిది. అందుకే మేము ఎప్పుడు కానీ అక్కడ వాళ్ళు అనుకోకూడదు, ఇక్కడ మరి మా గురించి మాట్లాడలేదు అని చెప్పేసి ఇక్కడ మేము అనుకోము, అక్కడ మా గురించి మాట్లాడలేదు. అంతా ఒకటే, మనందరం ఒకటే. సో ఈ విధంగానే మనం ముందుకెళ్దాం. మనందరం ఇక్కడ ఏ ఒక్కరి గురించి ఏ ఒక్కరి ఏమంటారు దానికి మనము ఏ ఒక్కరి స్వలాభంకు మనకు నడపడం లేదు ఇది. సో ఇది మనందరిది, మనందరం నడుపుకోవడం, మనందరం మాట్లాడుకుందాం. బట్ డోంట్ టేక్ నేను నెగిటివ్. ఒకవేళ వచ్చినప్పుడు మీరు వదిలేసేయండి, నాతో పర్సనల్ గా మాట్లాడండి సార్, నేను రెడీ. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా, పీస్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా, పీస్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీవీసీ. థ్యాంక్ యూ. ఈ రోజు లేట్ అయింది అందుకని చెప్పి చాలా మంది తిరిగారు. ఓకే సార్, థ్యాంక్ యూ. రామకృష్ణ వెలుగు. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్ సార్. థ్యాంక్ యూ అందరికీ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా.